సో మనం వచ్చేసి ఓకే. సో మనం ఏంటంటే ఈ 17వ చాప్టర్ వచ్చేసి మనం చెప్పుకుంటూ ఉన్నాము. నేను రివిజన్ ఒకేసారి లాస్ట్లో చేస్తాను, నేను ముందు చేయకుండా శ్లోకాస్ ఫినిష్ చేసుకొని మళ్ళీ తర్వాత లాస్ట్లో ఒకసారి. సో మనము లాస్ట్ పార్ట్ ఏంటి అంటే 28 నుంచి 36 శ్లోకాల వరకు కూడా ఎప్పుడైతే భూదేవి ఇంక నన్ను ఎలా చేసినప్పటికీ కూడా నన్ను వదిలేలా లేడు అని చెప్పేసి ఎప్పుడైతే తెలుసుకుంటుందో అప్పుడు ఆమె ఏంటంటే ఆయనకి సరెండర్ అయిపోతుంది, శరణాగతి పొందుతుంది అనమాట. పొంది ప్రేయర్స్ చెప్పడం మొదలు పెడుతుంది. అదే కాక ఆయన చాలా కోపంలో ఉన్నారు, యమరాజులా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఆ టైంలో నేను ఏం చెప్పినా మనం ఏంటంటే ఇప్పుడు కోపంగా ఉన్నారనుకోండి, ఆ టైంలో ఏం చెప్పినా మనము అర్థం కాదు. అందుకని శాంతింపు చేయాలి అనేసి ముందు ప్రేయర్స్ మొదలెడుతుంది అనమాట. ఆ తర్వాత ఏం చేయాలి అనేది చెప్తుంది నెక్స్ట్ చాప్టర్లో. సో ఈ చాప్టర్లో ప్రేయర్స్ మొదలెడుతుంది మనకి 29వ శ్లోకం నుంచి. సో 29వ శ్లోకంలో ఏం చెప్తుంది? నీవు ఎప్పుడూ కూడా ఈ భౌతిక గుణాలు అనేవి నేనేమి చేయవు, నీకు ఈ గుణాల ద్వారానే నువ్వు అన్ని 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 జీవజాతుల్లోకి ఆ, అన్ని రూపాల్లోకి విస్తరించి పరమాత్మ రూపంలో వెళ్తావు అని చెప్పి చెప్పింది. తర్వాత నీ యొక్క స్థితి ఏమంటే దివ్య స్థితిగా ఉంటుంది అని చెప్తుంది. నువ్వు భౌతిక క్రియలకి ప్రక్రియలకి ఎటువంటి లోబడి ఉండవు, ఎటువంటి వ్యామోహం ఉండదు నీకు అని చెప్పి చెప్తుందన్నమాట. వెంటనే పృథు మహారాజు అంటాడు, అలా అయితే ఇప్పుడు నీకు ఎటువంటి మోహాలు విమోహాలు ఉండవు కాబట్టి, నేను దేనికి లోబడి ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు చంపేయచ్చు, తప్పేం లేదు అని అంటాడనమాట. వెంటనే దానికి ఆన్సర్గా ఆమె ఏం చెప్తుంది అంటే, అలా కాదు, నే ఆ, నేను కానీ అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అంటే నీ నుంచే వచ్చారు. నువ్వు ఈ త్రిగుణాన్ని సృష్టించేవాడివి నువ్వే, వాళ్ళందరికీ ఆశ్రయ స్థానం కూడా నువ్వే. అలాగని నేను కూడా నీ దగ్గర నుంచే వచ్చాను. సో ఎప్పుడైతే నువ్వే సృష్టించి నువ్వే చంపడానికి రెడీ అయ్యి ఉంటే, నేను ఒక చెట్టు నాటుకొని ఆ చెట్టుని నేను పీకేసుకుంటున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? అది నువ్వే సృష్టించావు, నువ్వే నన్ను చంపుతాను అంటున్నావు, నేను ఇంకెవరి ఆశ్రయం తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతుందన్నమాట. సో అప్పుడు దానికి మళ్ళీ పృథు మహారాజు ఏం చెప్తాడు? అవును, సృష్టించింది నేనే, సో దాన్ని నాశనం చేసుకునే హక్కు కూడా నాకే ఉంటుంది కదా. సో అలాంటప్పుడు నేనే సృష్టించాను కాబట్టి నేను చంపగలను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అప్పుడు దానికి ఆన్సర్గా మళ్ళీ ఈ ధరణి ఏం చెప్తుందంటే, భూదేవి నీ యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో, నీ అంతరంగిక శక్తులు, అంటే అతనికి కాదు, అనేక శక్తులు నీకు ఉన్నాయి. వాటి ద్వారానే నువ్వు ఈ స్థావర జంగమాలు అన్నిటినీ కూడాను సృష్టించావు. సో వాటిని సృష్టించేది నువ్వే, రక్షించుకునేది నువ్వే. నువ్వు యాక్చువల్గా ధర్మానికి కట్టుబడి ఉంటావు, నువ్వు ధర్మానికి ప్రతినిధి అనమాట. సో అలాంటప్పుడు నువ్వు ఒక ఆవు రూపంలో ఉన్న నన్ను ఎలా చంపాలనుకుంటావు అనేసి అడిగిందనమాట. దానికి వెంటనే మళ్ళీ పృథు మహారాజు ఏమంటున్నాడు అంటే, నేను ఇప్పుడు అధర్మం పరిపాలిస్తున్నట్ట, అధర్మంగా వెళ్తున్నట్ట, నేను రిలీజియసా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. దానికి మళ్ళీ మ, ఈ భూదేవి ఏం ఆన్సర్ చెప్తుంది అంటే, ఐ థింక్ 32 కవర్ చేశానా లేదా నేను లాస్ట్ వీక్, నాకు గుర్తు రావట్లేదు. ఓకే, నేను మళ్ళీ వెళ్దాం. సో దానికి ఏం చెప్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. నూనం బతేశస్య సమీహితం జనైః తన్మాయయా దుర్జయా కృతాత్మభిః న లక్ష్యతే యస్త్వకరోదకారయత్ యోనేక ఏక పరతశ్చ ఈశ్వరః. చదవండి మాతాజీ, ఎవరైనా శ్లోకం హరే కృష్ణ. చదవండి. ప్రణమాలు మాతాజీ. ప్రణామం. నూనం వతేశస్య సమీహితం జనై స్తన్మాయయా దుర్జయయా కృతాత్మభిః న లక్ష్యతే యస్త్వకరోదకార యద్ యోనేక ఏకం పరతస్య ఈశ్వరః. శీల ప్రభుపాదికి. హే ప్రభు, నీవు ఒక్కడవే అయినను అచింత్య శక్తిచే పలు రూపములలోనికి విస్తరించితివి. బ్రహ్మదేవుని ద్వారా నీవు ఈ విశ్వమును సృజించితివి కనుక నీవు సాక్షాత్తుగా దేవదేవుడివే అయి ఉన్నావు. అనుభవ శూన్యులకు వారు మాయచే కప్పబడి నీ దివ్య కర్మలను ఎరుగజాలరు. హరే కృష్ణమతి. సో ఎప్పుడైతే ఈమె ఆ, నువ్వే పెంచావు, నువ్వే చంపాలనుకుంటున్నావు అని చెప్పేసి చెప్పిన తర్వాత, అయితే నేను చంపేయచ్చు కదా, ప్రాబ్లం ఏంటి, నేనే సృష్టించాను నేనే అన్నప్పుడు మళ్ళీ ఈమె చెప్పింది అనమాట ఈ విధంగా. ఏమంటే నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు ఎలా చంపుతావు నన్ను అని చెప్పేసి. దానికి మళ్ళీ అంటే, నేను ఇప్పుడు అధర్మం పరిపాలిస్తున్నానా అంటే, లేదు లేదు, నువ్వేమీ అధర్మం పరిపాలించట్లేదు. నీ యొక్క అచింత్య శక్తులు ఎన్నో రకాలు ఉన్నాయి. దాంతో ఏంటంటే నువ్వు విస్తరించుంటావు అంటే బ్రహ్మ వస్తాడు. ఆ బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడు. బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చినట్టు? బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు?
విష్ణువు నుంచే మాతాజీ. ఓ అంటే ఆయన యొక్క శక్తి నుంచే కదా వచ్చింది. ఆయన అచన శక్తిలో ఉమ్. ఒకటి గర్భోదక సాయి విష్ణు. సో గర్భోదక సాయి విష్ణు నుంచి వచ్చాడు. సో అలాగేంటంటే నువ్వు పలు రూపాల్లోనికి విస్తరిస్తావు. అలా ఒకటంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి ద్వారానే ఈ విశ్వం అనేది వచ్చింది. అంటే మనం ఏమనుకుంటాం మామూలుగా, ఇవి మనకి బ్రహ్మ ద్వారా ఈ క్రియేషన్ అంతా అయ్యింది అని ఒకప్పుడు. మనం ఈ భాగవతం ఇదంతా చదవక ముందు మన నాలెడ్జ్ ఏంటి? బ్రహ్మ కన్నా ముందు కృష్ణుడు ఇవంతా సెటిల్ చేసి అమర్చి ఉంచి ఇదంతా తర్వాత మనకు తెలియదు. బ్రహ్మకు ఇప్పుడు రెండో భాగవతం చదువుకున్నాక తెలుస్తుంది. మనకేం తెలుసు? అవును. విష్ణువు మెయింటెనెన్స్ అవును. చేస్తాడు, బ్రహ్మ వచ్చి అవును. సృష్టిస్తాడు, మళ్ళీ వచ్చేసి శివుడు వచ్చేసి సంహరిస్తాడు. కానీ వీళ్ళందరికీ శక్తులు ఎవరు ఇస్తున్నారు? ఈ విష్ణు మెయింటెనెన్స్ అంటే ఎవరు? క్షీరోదక సాయి విష్ణు అని. అది కూడా మనకు తెలియదు. సో ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తున్నాయి? మనకి ఎప్పుడైతే జ్ఞానం పెరిగిందో, మనం ఇదంతా చదువుతూ ఉన్నామో, ఈ క్లాసులు అటెండ్ అవుతూ ఉన్నామో, అప్పుడు మనకి లేదు లేదు, విష్ణువులు మూడు రకాలు: కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. ఈ అన్నిటికన్నా కూడా ముందు ఇంకా మహాతత్వ అని, దానికి ముందు వచ్చేసి ఆ విధంగా మనకి అసలు క్రియేషన్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఇవన్నీ కూడా సెకండ్ క్యాంటో, థర్డ్ క్యాంటోలు వాటన్నిటిలో కూడా మనం వినున్నాం అనమాట. సో అందుకని ఇక్కడ బ్రహ్మదేవుని ద్వారా ఈ విశ్వం అంతా సృజించితివి నువ్వు అని చెప్పేసి చెప్తూ, నువ్వు సాక్షాత్తుగా దేవుడు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహం, అందులో డౌటే లేదు. కాకపోతే ఏంటయ్యా అంటే, నీ యొక్క లీలలు అనేవి ఏంటంటే, నీ దివ్యమైన కర్మలు లీలలు ఏంటంటే మాయచో కప్పబడి ఉండి ఎవరికీ అర్థం కావు. మనకి భగవద్గీతలో ఉంటుంది ఏంటి శ్లోక? నీ యొక్క లీలలు అర్థం కావు అని, నువ్వే అర్థం కావు అని. అవజానంతి మా కూడా మానుష్యం తనుమాశ్రితం. సో అవి ఏంటంటే మూడులకి ఏంటంటే ఎవరికి కూడా భగవంతుడు ఎలా వచ్చాడు, ఏ విధంగా సృష్టిస్తున్నాడు, ఇదంతా కూడాను ఏమీ అర్థం కాదనమాట. సో అందుకేంటంటే దానికి ఏం కావాలి అనేది కింద మనకి ప్రపాదులు పడుతున్నారు. ఈ భగవంతుడి యొక్క దివ్య కర్మల్ని అర్థం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క కరుణ ఒకటి కావాలి, ఇంకోటి అనుభవం అనేది కావాలన్నమాట. ఆ జ్ఞానంతో దాన్ని అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. భక్తులు లేని వాళ్ళు అలా ఎలా చేస్తాడు, ఇదంతా బూటకము, ఇది నిజం కాదు. మనం ఎంతమంది వింటాము ఈ రామాయణం భాగవతం ఇవన్నీ కరెక్ట్ అని చెప్పేవాళ్ళు? ఇదంతా కూడా ఏమంటారు మాతాజీ వాటిని? కామిక్స్ బుక్ టైపే అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కల్పితాలు, నిజం కాదు. మైథాలజీ ఆర్ మిత్ అంటారు మాట. మిత్, మిత్ ఇదంతా కూడా మిత్ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. కానీ ఇది కాదు అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకి పిచ్చే వాళ్ళందరూ ఏంటి, ఈ అనుభవం లేని వాళ్ళకి, భగవంతుడి కరుణ లేని వాళ్ళకి అర్థం కాక అది మిత్తు మాయ అనుకుంటూనే ఉంటారనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, అంటే నువ్వు ధర్మాన్నే పాలిస్తావు, నువ్వు దేవాతి దేవుడివి, నువ్వు ఏం చేసినా కరెక్టే అని చెప్తుంది అనమాట ఆమె. ఓకే. సో దానికి ఇంకా రెండు మూడు ఆన్సర్లు కూడా చెప్తుంది. సో ఫస్ట్ ఆన్సర్ ఏంటి? నేను అధర్మాన్ని పరిపాలిస్తున్నానా అంటే, కాదు కాదు, మొత్తం అంతా నీ వల్లనే ఇది సృష్టించబడ్డము జరగటము. కాకపోతే ఏంటంటే మాయ వలన నీ యొక్క కర్మలు అవన్నీ కూడా, నీ దివ్యమైన కర్మలు మాకు అర్థం కావు అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ ప్రపాదులు వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. భగవంతుడి యొక్క శక్తులు మెయిన్గా మూడు అన్నమాట. ఒకటి భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, తటస్థ శక్తి. అంటే భౌతిక అంటే మనకి బహిరంగ శక్తి అన్నమాట. ఆధ్యాత్మిక అంటే ఇంటర్నల్, ఆంతరంగిక శక్తి అన్నమాట. తటస్థ శక్తి అంటే మనము. భౌతిక శక్తి అంటే ప్రకృతి. ఆధ్యాత్మిక శక్తి అంటే రాధారాణి, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఇవన్నీ ఏంటి అంటే, ఇవన్నీ మనకి క్లియర్గా అర్థం కావాలి అంటే మనకి ఫస్ట్ మనకి అనుగ్రహం అనేది ఉండాలి. ఎవరి అనుగ్రహం? భగవంతుడి యొక్క కరుణ అవన్నీ ఉండి, ఆ అనుగ్రహం ద్వారానే ఈ వివిధమైన శక్తులన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో బ్రహ్మ కూడా ఎవరు అంటే, ఆయన కూడా ఒక తటస్థ శక్తే, భగవంతుడి అనమాట. సో ఇప్పుడు భగవంతుడు ఏంటంటే బ్రహ్మను సృష్టికర్తగా పెట్టాడు. కానీ ఆయనకి శక్తి ఎవరిచ్చారు? బ్రహ్మకి భగవంతుడే ఇచ్చాడు. మనకు తెలుసు జ్ఞానం లేదు, ఆయనకి ఏమీ లేదు, తపా చేసుకోవాలి అనడం ఇవన్నీ సెకండ్ క్యాంటోలో చూసాం కదా. థర్డ్ క్యాంటోలో కూడా చూసాం మనం. తపస్సు చేసుకోవడం, ఆ తర్వాత భగవంతుడు ప్రత్యక్షం అవడం, భగవంతుడు ఆయనకి నాలెడ్జ్ని ఇవ్వడము, ఆ తర్వాత ఆయన మొదలు పెడతాడనమాట సృష్టి అనేది. అంతేకాని సృష్టి అంతా కూడా బ్రహ్మే చేశాడు అంటే అది తప్పు అనమాట. ఆయన ఓన్లీ ఒక మధ్యలో ఏంటంటే ఒక పనిముట్టు లాగా అంతే అన్నమాట. బ్రహ్మకి ఆ పదవి అనేది, దానిలో ఎవరో ఒకళ్ళు ఉంటారు దానికి సంబంధించిన మనిషి, ఆ మనిషికి భగవంతుడు
నాలెడ్జ్ ఇస్తాడు. నువ్వు ఇది చెయ్యాలి అని చెప్పి చేస్తాడనమాట. సో అందుకని ఏంటి అంటే మనం అందరివి కూడా ఓ నేను ఇది చేయగలను, నేను అది చేయగలను అని మనం గొప్పలకు పోవడం అనేది వేస్ట్ అనమాట. మనకి ఈ శక్తి ఎవరిస్తున్నారు? భగవంతుడు. శక్తి భగవంతుడే ఇస్తాడు, కరుణ ఆయనే ఇస్తాడు, అన్నీ ఆయన ఇచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మనకి భగవంతుడి యొక్క కరుణ అది లేదనుకోండి, మనకేవి భగవంతుడి యొక్క పనులు అర్థం కావు. ఎందుకు రక్షిస్తాడు, ఎందుకు శిక్షిస్తాడు, అసలు ఎందుకు చాలా మంది అడుగుతూ ఉంటారు, అసలు ఎందుకు మనకి అసలు ఒక భౌతిక ప్రపంచం అనేది ఎందుకు క్రియేట్ చేయాలి, మన అందరినీ బలవంతంగా హ్యాండిల్ చేయొచ్చు కదా భగవంతుడు, ఈ గోళ్ళన్నీ లేకుండా పోయాయి కదా అని అంటారు. ఎందుకు భగవంతుడు సృష్టించాల్సి వచ్చింది ఈ భౌతిక ప్రపంచం? మన స్వేచ్ఛ ఆ, కోరుకొని అనుభవించాలి అందుకని. మనకు ఫస్ట్ మనం కోరుకున్నాం, ఇది కావాలి అని మనం కోరుకున్నాము, వద్దు అని చెప్పి చెప్పి చూశాడు, అయినా మనం వినలేదు, మీ కర్మ అని చెప్పేసి మనకు వదిలేశాడు భౌతిక ప్రపంచం సృష్టించి. కానీ ఇప్పుడు లాగి పెట్టి మనల్ని కొట్టి మనల్ని బలవంతంగా పెట్టొచ్చు కదా అంటే, ఇప్పుడు మన పిల్లల్ని ఇష్టం లేకుండా బలవంతంగా మనం చదివించాలని చూసాం అనుకోండి, ఎలా ఉంటుంది? వాళ్ళకి చదువు వెళ్తుందా? చదవగలరా? ఎవరి లేదు దాకా మాతాజీ. ఇప్పుడు మనకి నచ్చని పనులు బలవంతంగా చేయాలి అంటే, బలవంతంగా అయితేనే చేయించలేము మాతాజీ. బలవంతంగా చేసిన దాంట్లో రుచి ఉండదు, ఆనందం ఉండదు, ఏమీ ఉండదు. ఉండదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇప్పుడు నా బర్త్డే నేను మా అమ్మాయికి వారం రోజుల నుంచి చెప్పి, అమ్మ నా బర్త్డే నా బర్త్డే నా బర్త్డే వస్తుంది అని చెప్పి, అది మళ్ళీ గుర్తు లేకపోతే మర్చిపోతే పొద్దునేమే ఇవాళ నా బర్త్డే అని చెప్తే, అమ్మ హ్యాపీ బర్త్డే అన్నాను కదా, ఆనందంగా ఉంటుందా మనకి? అది కాకుండా అదే గుర్తుపెట్టుకొని అమ్మ నీ బర్త్డే వస్తుంది అనేసి ప్రేమగా ఏదైనా ఒక చిన్నది ఒక పువ్వు ఒక గ్రీటింగ్ కార్డు తెచ్చి అమ్మ హ్యాపీ బర్త్డే అని పొద్దున్నే చెప్పింది అనుకోండి, అదెంత ఆనందాన్ని ఇస్తుంది? ఉమ్, అవును మాతాజీ. చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా. నేను అందుకే ఉమ్, భగవంతుడు ఫోర్స్ చేయలేదు, బలవంతంగా పెట్టచ్చు. ఎందుకంటే మనల్ని బలవంతంగా పెట్టి చేసేది అది ఎక్కడా కూడా ప్రేమ అనేది ఉండదు దాంట్లో. దానికోసం అనేసి ఆయన ఈ విధంగా సృష్టించడం, అలా పెట్టి దీనిలోంచి కూడా బయటకు వచ్చి ఎవరు ప్రేమించాలనుకుంటే నన్ను, ఎవరు సేవించాలనుకుంటే మీరు వచ్చి చెయ్యండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అది ఏంటంటే మనం ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఏమనుకుంటాము, భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు, భగవంతుడు ఇలా చేయకుండా ఉండాల్సిందే అనేసి. సో భగవంతుడి యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి అర్థం కాదు. మనం ఈరోజు ఇలా ఎందుకు చేశాడు భగవంతుడు, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది కదా అది అనుకుంటాం. కానీ ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మనకి తర్వాత ఎప్పటికో కానీ అర్థం కాదు. ఒకసారి మాతాజీ కూడా మనకి అందరికీ కూడా స్టోరీ చెప్పారు. భగవంతుడు అక్కడ గుడిలో నుంచొని ఉంటే ఓ ఊడ్చే అతను అనుకుంటాడు, పాపం భగవంతుడు చూడు రెస్టే లేదు, ఎప్పుడు చూడు నుంచోనే ఉంటున్నాడు, కాళ్ళు నొప్పులు పుట్టవా అని, నువ్వు కాసేపు తిరిగి రావడానికి వెళ్ళి నేను ఉంటాను అంటే, నువ్వు ఏం జరుగుతున్నా మాట్లాడకుండా ఉండు అంటే సరే అని చెప్తాడు. కానీ ఆయన ముందు తప్పు జరుగుతుంటే చూసుకోగలరా? వెంటనే ఏం చేస్తాడు? దొంగతనం మాట్లాడతాడు చేస్తాడు. మాతాజీ. నువ్వు అది కాదు, అతను దొంగతనం మాట్లాడతాడు. చేయలేదు అని చెప్పేసి, ఒక ఉమ్, అతను దొంగతనం కింద అనుకొని పోలీస్ స్టేషన్లో వేస్తే అతను చేయలేదు అంటాడు. సో అతను ఉండలేకపోతాడు. కానీ ఇవన్నీ ఎందుకు చేశాడు భగవంతుడు? వాళ్ళని కాపాడడం కోసం చేస్తాడు. సో ఇవంతా కూడా మనం చెప్పుకున్నాం, నేను అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు స్టోరీ అంతాను. సో ఈ విధంగా ఏంటి అంటే భగవంతుడి యొక్క ప్రణాళిక మనకి అర్థం కాదు. అది అర్థం కాక మనం ఏమనుకుంటాము, భగవంతుడు ఏంటో మిత్ అది ఇది అనుకొని మనం అనుకుంటూ ఉంటాం అనమాట. సో అదే ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, భగవంతుడు ప్రతి కార్యం వెనుక ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది. ఎందుకు చేశాడు అంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అది మనం అర్థం చేసుకునే స్టేజ్లో లేము. అవి అర్థం కావాలి అంటే మనకేముండాలి? అనుభవం ఉండాలి, ప్లస్ కరుణ ఉండాలి, రెండు ఉండాలి. ఒకటే ఉంటే సరిపోదు, అనుభవం ఉండాలి, కరుణ ఉండాలి, రెండు ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ భగవంతుడు ఎందుకు ఈ పని చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అందుకని నువ్వు ఈ రిలీజియస్ కాదు అనేది, నువ్వు దేవాది దేవుడివి అని చెప్పి చెప్పిందనమాట. ఇంకా ఏం రీజన్ చెప్తుందో చూద్దాం భూదేవి. सर्गादियेष्यानुरुणित्ति शक्तिभिः द्रव्यक्रियाकारक चेतनात्मभिः तस्मै समुन्नत्थ निरुद्ध शक्तये नमः परस्मै पुरुषाय वेधसे. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి జయశ్రీ. సర్గాదియోస్యానురుణద్ధి శక్తిభిః ద్రవ్యక్రియాకారకచేతనాత్మభిः తస్మై సమున్నద్ధ నిరుద్ధ శక్తయే నమః పరస్మై పురుషాయ వేధసే. ఓ దేవ, భౌతిక తత్వములు, ఇంద్రియములు, దేవతలు, బుద్ధి, అహంకారము అంతేగాక సమస్తమునకు నీవే నీ శక్తుల ద్వారా మూల కారణమై ఉన్నావు.
నీ శక్తి ద్వారానే నీవు ఈ దృశ్యమాన జగత్తును సృజించి పోషించి లయింపజేయుదు. కేవలము నీ శక్తి ద్వారానే సమస్తము కొన్ని మార్లు వ్యక్తమై మరికొన్ని మార్లు అవ్యక్తమగుచుండును. కనుకనే నీవు సర్వ కారణుడవు దేవదేవుడు. అట్టి నీకు నేను నమస్కరించుతున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. రెండో రీజన్ చెప్తుంది అనమాట. నాయన ఇందాకేం చెప్పింది, నువ్వు నీ యొక్క క్రియలు ఎవరికి అర్థం కావు అని చెప్పింది. ఇంకోటి ఇప్పుడేం చెప్తుంది, నువ్వు ఈ భౌతిక జగత్తుని సృష్టించేది నువ్వే, లయింపచేసేది నువ్వే, పోషించేది నువ్వే. ఓకే, సృష్టి స్థితి లయ మూడు కూడా నువ్వే చేస్తావు. అంతేకాకుండా మనం ఇక్కడ ఈ భౌతికం అని అనుకుంటున్నాం ఏమైతే, ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ ఈ భౌతిక తత్వాలు, ఇంద్రియాలు, దేవతలు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఎక్కడ విన్నాం మనం? ఇవన్నీ ఎక్కడ విన్నాం మాతాజీ మనం? క్రియేషన్ పార్ట్ లో సృష్టి ఎలా జరుగుతుంది అనే దాంట్లో మనము ఫస్ట్ ఏవైతే ఉంటాయో మనకి ఈ మహతత్వం అనేది ఏర్పడక ముందు మన యొక్క గుణాలన్నీ కూడా యాక్టివిటీగా ఉండవు, కాలశక్తి వస్తుంది, మళ్ళీ ఈ గుణాలు కలుస్తాయి, రెండు కలిసిన తర్వాత మహాతత్వ వస్తుంది. మహాతత్వాల్లో నుంచి ఈ రజోగుణము ఎక్కువైనప్పుడు ఏమేమి వస్తాయి, సత్వగుణం ఎక్కువైనప్పుడు ఏమొస్తాయి, తమో గుణం ఎక్కువైనప్పుడు ఏమొస్తాయి, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. అహంకారము, మనస్సు, భౌతిక తత్వాలు, దేవతలు, ఇంద్రియాలు అన్నీ కూడాను బయటికి ఏ విధంగా వస్తాయి అనేది మనం చూసాం అన్నమాట. సో వీటన్నిటికీ కారణం ఎవరు రావడానికి బయటికి? భగవంతుడి కాలశక్తి రాకపోతే ఏమన్నా అవుతుందా? ఏది పని చేయదు. భగవంతుడి యొక్క కాలశక్తి వచ్చి కలిస్తేనే ఇదంతా అవుతుందన్నమాట. సో మనందరం కూడా మళ్ళీ సృష్టింపబడడం ఇవన్నీ కూడా అవుతుంది. సో ఎప్పుడైతే లయింపు చేసిన తర్వాత ఏమవుతుంది, కొన్నిసార్లు వ్యక్తం కొన్నిసార్లు అవ్యక్తం. అంటే మీనింగ్ ఏంటి? సమస్తము వ్యక్తం కొన్నిసార్లు వ్యక్తం కొన్నిసార్లు అవ్యక్తం. అంటే ఒకసారి కనిపిస్తుంది, ఓ మాట కనిపించదు. ఎగ్జాక్ట్ కనిపించకుండా కరెక్ట్. ఎందుకు ఉంటాడు. అంటే మనం అందరివి కూడా ఎప్పుడైతే మనం గర్భోదక సాయి విష్ణువులో అయిపోయి మహాప్రళయం వచ్చిన తర్వాత కారణోదక సాయి విష్ణువులోకి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం అవ్యక్తం, లోపల ఉండిపోతాం. వ్యక్తం మళ్ళీ ఎప్పుడైతే క్రియేషన్ స్టార్ట్ అవుతుందో వ్యక్తం అవుతూ ఉంటాం. వ్యక్తం ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది? భగవంతుడి ద్వారా. భగవంతుడు. దాంట్లో ఎవరు మెయిన్ పోర్షన్ దీంట్లో? కారణోదక కారణోదయ కారణోదయ సాయి విష్ణు అంటే ఎవరు? మహావిష్ణు. మహావిష్ణు ఎక్కడి నుంచి వస్తాడు? గోలో కృష్ణ అంటే నుంచి. మహావిష్ణు ఎక్కడి సంకర్షణ నుంచి వస్తాడు? మీరు సరిగ్గా క్రియేషన్ గుర్తుపెట్టుకోండి. కృష్ణ గోలో నుంచే మాట. సంకర్షణ కృష్ణ నుంచి. సంకర్షణ సంకర్షణ కదా. సంకర్షణ సంకర్షణుడు ఎక్కడి నుంచి వస్తాడు? బలరామని బలరాముడి నుంచి వస్తాడు. బలరాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? కృష్ణ రైట్ సైడ్ కృష్ణ కృష్ణ right నుంచి. side. సో ఇప్పుడు మొత్తానికి మూలం ఎవరు? కృష్ణ కృష్ణ సో ఈ మధ్యలో ఏ ప్రాసెస్ ఆగిపోయినా మొత్తం కట్ అయిపోయినట్టే. సో అందువల్ల అన్నిటికీ నువ్వే మూలము అని చెప్పి చెప్తుంది అనమాట. ఒకసారి వ్యక్తం అవ్యక్తమైన నువ్వే. సో అన్నిటికీ సర్వకారణ కారణం ఎవరయ్యా అంటే నువ్వేను అని చెప్పేసి. సో ఏం శ్లోక ఇది మనకి? ఎక్కడొస్తుంది సర్వకారణ కారణం? ఈశ్వర ఈశ్వర పరమాత్మ సచిదానంద విగ్రహ బ్రహ్మమిత ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో అన్నిటికీ నువ్వే నాయనా కారణం అనేసి ఆమె నమస్కరిస్తుంది. నాయనా నువ్వేం తప్పు చేయలేదు, నీ అర్థం కావు. ఎందుకు అర్థం కావు అంటే అన్నిటికీ నువ్వే మూలము, నువ్వు తప్ప ఇంకెవరున్నారు, అలాంటిది నువ్వెందుకు తప్పు చేస్తావు అనేది ఆమె చెప్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఏంటంటే ఒకటి ఏం చెప్తున్నారు అంటే, మనకి ఇప్పుడు ఒక చూడండి, ఏదైనా ఇప్పుడు మన మిక్సీ ఉంది, లేకపోతే ఫ్రిడ్జ్ ఉంది, లేకపోతే ఈ మధ్య చూడండి దోశలు తయారీ, మనం జస్ట్ బియ్యం పోస్తాం అంతే. ఓకే, ఆ బియ్యాన్ని రుబ్బుకుంటుంది, దాంట్లో నుంచి ఒక గెరటి పిండి తీసుకుంటుంది, ఆ పిండిని మళ్ళీ ఇట్లా పోసుకుంటుంది దోశలాగా, మళ్ళీ అది తిరగబడుతుంది, తిరగబడి కాలి మనకి ప్లేట్లో పడుతుంది కింద పెడితే. ఇదంతా ఎవరు చేస్తున్నారు ఈ ప్రాసెస్ అంతా? మనం ఏం చేస్తున్నాము? జస్ట్ ఒక బటన్ నొక్కుతున్నాం అంతేనా? ఆ బటన్ నొక్కి దాంట్లో బియ్యము అయి పోస్తే చాలు, మిగతా పనంతా అది చేసుకొని దోశ బయటకు వస్తుంది. సో భలే అనిపిస్తుంది కదా మనకి. ఈ మధ్య నేను యాడ్ చూశాను, ఓ ఇదేదో భలే ఉంది అనుకున్నాను. సో అట్లాగేంటంటే ఇప్పుడు మన ఇంకా చూడలేదు మాతాజీ. మీరు చిక్క చూడలేదా? ఈ మధ్య మధ్యలో వచ్చింది ఇది ఓకే, హరే యాడ్ కృష్ణ. చూసాను. నేను అనుకున్నాను ఇదేదో భలే ఉంది, దోశలు కూడా అయిపోతున్నాయి. చపాతీ మిషన్లు ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసినాయి,
మనం పైన పిండి పోస్తే అదే పిండి కలుపుకొని చపాతీలు గంటకిన్ని మనకి టెంపుల్స్ దగ్గర ఎక్కువగా అవి పెడుతూ ఉన్నారు. మనకి ఇస్కాన్ టెంపుల్లో కూడా అవే పెడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ చపాతీలు మనిషి చేయాలి అంటే చాలా కష్టం కాబట్టి మిషన్ ద్వారానే చేస్తున్నారు. మనం పిండి పోసి స్విచ్ నొక్కుతాం అంతే. అదే మొత్తం అన్ని చేసుకొని చపాతీలు టక 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 బయటకు వస్తూ ఉంటాయి. సో గంటకి ఇన్ని చపాతీలు అని వస్తాయి అన్నమాట దానికి. సో ఇది ప్రభుపాద గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒక మనం తయారు చేసుకున్న ఒక మిషన్ బటన్ వేస్తే ఎంత బాగా తయారై మనకి బయటకు వస్తూ ఉన్నప్పుడు భగవంతుడు ఒక స్విచ్ ఇట్లా అనేసి మీ అందరికి పదవి శక్తి ఇస్తున్నాను అంటే ఇదంతా జరగదంటారా? అదేమైనా జరుగుతుంది విచిత్రమా? మాత. బాగా జరుగుతుంది మాతాజీ. ఇప్పుడు మనకి మన కళ్ళ ముందే ఇవి కనిపిస్తూ ఉన్నప్పుడు మనం తయారు చేసుకున్నవే భగవంతుడు ప్లాన్ చేసి భగవంతుడు స్విచ్ చేస్తే ఆటోమేటిక్ ఇవన్నీ జరిగిపోవా? సో అది ఇక్కడ ప్రభుపాద గారు జరుగుతుంది. మనకు చెప్తున్నారనమాట. సో మనము మనకు అర్థం కాక మనం అలా అనుకుంటున్నాం కాబట్టి మనకు అర్థమయ్యేలాగా ప్రభుపాదులు వివరించి చెప్తున్నారు. మనం ఒక స్విచ్ చేస్తే టీవీ ఎలా అవుతుంది, మనకి ఒక మిషన్ మనం ఇక్కడి నుంచి ఫోన్లో మాట్లాడితే మనకి ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత బాగా చూడగలుగుతున్నారు, ఎంత బాగా వినగలుగుతున్నారు. ఇవన్నీ మన ఈ అద్భుతాలు మనం చేయగలిగినప్పుడు భగవంతుడు చేయలేడా అద్భుతాలు? అదనమాట ఇక్కడ. సో దానికి అందుకని భగవంతుడు అచింత్యమగు ప్రణాళికను కూడా చెయ్యగలడు. మనమే మిరాకిల్స్ చేస్తున్నప్పుడు భగవంతుడు ఎందుకు చేయలేడు అని ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, సో ఇది మళ్ళీ చెప్పిందామా, తర్వాత ఏం చెప్తుంది ఇంకా చూద్దాం. సవై భవానాత్మ వినిర్మితం జగత్ భూతేంద్రియాంతఃకరణాత్మకం విభో సంస్థాయిష్యన్న జమ్మాం రసాతలాత్ అభ్యుజ్జహారాంభస ఆదిసూకరః. చదువు. హరే కృష్ణ మాతాజీ, నేను చదవను. చదవండి మాతాజీ, కృష్ణ. స వై భవానాత్మ వినిర్మితం జగత్ భూతేంద్రియాంతఃకరణాత్మకం విభో సంస్థాపయిష్యన్న చ మాం రసతలాత్ అభ్యుజ్జహారాంభసత్ ఆదిసూకరః. హే ప్రభు, నీవు పుట్టుక లేనివాడువు. ఆది వరాహ రూపమున నీవు ఒక మారు విశ్వజలముల నుండి నన్ను రక్షించింది. ప్రపంచ పోషణార్థమే నీవు నీ శక్తి ద్వారా భౌతిక తత్వములను, ఇంద్రియములను, అంతఃకరణను సృజించితివి. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకా ఆమె ఏం చెప్తుంది, భగవంతుడా నీ యొక్క కర్మలు అర్థం కావు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తుంది అనమాట. ఎందుకంటే నువ్వైతే భగవంతుడు నీకు పుట్టుక లేదు, మనకు తెలుసు. భగవంతుడు ఎప్పుడూ కూడా అలాగే ఉంటాడు. కానీ ఆయన పుట్టుక అనేది దేనికొని తీసుకొని వస్తాడు? ఎప్పుడు జరుగుతుంది ఆయన పుట్టుక అనేది? అది భక్తులని కరుణించటం కోసం పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో అది కూడా పుట్టుక అంటే ఏమీ లేదు. ఆయన శక్తి ద్వారా ఆయన ఆయన వస్తాడు, వచ్చి ఆయన చేయాల్సిన పని చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. సో అందుకనే ఇక్కడ నువ్వు పుట్టుక లేని వాడివి, అందుకే ఆ జన్మరహితుడు అని చెప్తుంటాం కదా మనం. అయితే అలాగేంటంటే నీ శక్తి ద్వారా ఒకసారి ఏంటి ఆదివరాహ రూపంలో వచ్చావు. వచ్చి ఎందుకు ఆదివరాహ రూపంలో రావాల్సి వచ్చింది భగవంతుడికి? భూదేవుని భూమిని కాపాడు. రక్షించడానికి భూదేవిని మాతాజీ. కాపాడడానికి. భూదేవి ఎందుకు నీళ్ళలోకి వెళ్ళిపోయింది? హిరణ్యాక్షుడు రాక్షసుడు దాన్ని యా, కాపాడు. హిరణ్యాక్షుడు అంటే అధికంగా బంగారాన్ని పీక్కోవడం మొదలు పెట్టాడు అనమాట ఆయన. సో అందుకని ఆయన తట్టుకోలేక ఆమె నెలలో పడిపోతుంది. అప్పుడు మళ్ళీ భగవంతుడు ఏం చేస్తాడు, ఆదివరాహ రూపం తీసుకొని వచ్చి ఆయన్ని కాపాడుతాడు అనమాట. సో వాళ్ళిద్దరు కలయిక వలన ఎవరు పుడతారు అప్పుడు? హిరణ్యాక్ష నరకాసురుడు మాతాజీ. యా, ఎగ్జాక్ట్లీ. పద్మాక్షి మాతాజీ కొంచెం చెప్పేసి వదిలేసింది ఎందుకో మరి. నరకాసురుడు పుడతాడనమాట. కానీ భగవంతుడి యొక్క పిల్లలు కూడా తప్పులు చేస్తే శిక్ష ఉంటుంది అనేది తెలియజెప్పడానికి అతని అసోసియేషన్, ఎవరి అసోసియేషన్ వల్ల చెడుగా మారిపోతాడు? ఫస్ట్ మంచివాడే నరకాసురుడు. భామాసురుడు. ఎస్, బాణాసురుడు. భౌమాసురుడు కాదు. భౌమాసురుడు అన్న నరకాసురుడు అన్న ఒకటే. బాణాసురుడు. ఓకే. యా, బాణాసురుడు అనమాట. బాణాసురుడు యొక్క ఆయనతో కలిసి తిరగడం మూలంగా అతను కూడా దారుణంగా తయారవుతాడు. సో అలాంటి వాళ్ళని కూడా భగవంతుడు ఏం చేస్తాడు, సొంత కొడుకును కూడా చంపాడా లేదా? నా కొడుకుని కాపాడా? లేదు మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే అదే ఇక్కడ చెప్తుంది అనమాట. నన్ను రక్షించావు,
ఓకే. తర్వాత ప్రపంచ పోషణార్థమే నువ్వు నీ శక్తి ద్వారా భౌతిక తత్వాలు ఇంద్రియాలను అంతఃకరణ సృష్టిస్తావు. సో అన్ని సృష్టిస్తావు నువ్వే, మళ్ళీ నన్ను రక్షించింది నువ్వే. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది ఎందుకు చెప్పబోతుంది అంటే, ఇప్పుడు సృష్టించింది నువ్వే, కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? నన్ను చంపడానికి రెడీ అయిపోయావు. ఓ పక్క ఎందుకు సృష్టిస్తావు, ఓ పక్క ఎందుకు చంపుతావు? సో ఇప్పుడు కాంట్రడిక్టరీగా ఉందా లేదా భగవంతుడి యొక్క పనులు? అనిపిస్తుందా లేదా? ఏమనిపించట్లేదా? ఖచ్చితంగా అనిపిస్తున్నది అనిపి- మాతాజీ. అంటే మనకేంటంటే భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని ఏం చేసినా ఆయన కరెక్ట్ చేస్తాడో అనేది తెలుసు కాబట్టి మనకి కాంట్రడిక్టరీగా అనిపించదు అనమాట. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు ఏంటంటే అదేంటి అప్పుడేమో రక్షించాడు ఇప్పుడేమో చంపుతున్నాడు ఏంటి అని అనుమానంగా అయోమయంగా ఉంటుందన్నమాట. ఓకే. అపాముపస్తే మయి నా వ్యవస్థితాః ప్రజా భవానద్యరరిక్షగ కిల సవీరమూర్తి సమభూధరాధరో యో మాం పయస్యుగ్రశరో జిఘాంససి. చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి పద్మాక్షి మాత. హరే కృష్ణ మాతాజీ. చదవాలి మాతాజీ. పద్మాక్షి మాత చదువు, నెక్స్ట్ చదువుతారు మీరు. హరే కృష్ణ. సరే. అపాముపస్తే మయి నా నాన్యవస్థితా వ్యవస్థితాః మాతాజీ. అపాముపస్తే మయి నావ్యవస్థితాః ప్రజా భవానద్యరిరక్షిషు కిల సవీరమూర్తిः సమబుద్ధరాధరో యో మాం పయస్యుగ్రశరో జిఘాంసిసి. దేవా, ఈ విధంగా నీవు నన్నొక మారు జలము నుండి రక్షించినందున ధరాధరుడవని ధరిత్రిని ధరించువాడు ప్రసిద్ధికెక్కితివి. అయినను ప్రస్తుతము మహావీరుని రూపమున నీవే నన్ను పదునైన బాణములతో వధింపనున్నావు. కాని నేను జలమునందలి నావవలే సమస్తమును తేలియుంచుదానను కదా. యా అంటే నా వల్లనే కదా మనం అందరం తేలి ఉంటున్నాము. లేకపోతే ఏమవుతుంది? మనందరమే భూదేవి లేకపోతే ఏమవుతుంది? మనందరం నీళ్ళలో పడిపోతాము. మనకి అందువలన ఇక్కడ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు సృష్టించావు, నన్ను రక్షించావు, రక్షించినందుకు నీకు పేరు కూడా వచ్చింది, ధరాధరుడివి అనేసి పేరు కూడా వచ్చింది. అంతగా ఫేమస్ అయిపోయావు. అయినప్పటికీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? మళ్ళీ నువ్వు మహావీరుడిలాగా వచ్చే పృథు మహారాజులాగా వచ్చి పెద్ద పొదలైన బాణాలతోటి నన్ను వధించాలి అనుకుంటున్నావు. ఏంటిది నాకు అర్థమే కావట్లేదు అని చెప్తుందనమాట. ఇంకా ఏం చెప్తుంది? నేను జలం నందులు నవ్వాలి, ఎందుకంటే మనందరివి కూడా నీళ్ళల్లో పడిపోకుండా గర్భోదక ఓషన్లో పక్కన పైన నేను భూదేవిలాగా ఉండి నా వలన ఏంటంటే మీరు అందరూ తేలియాడుతూ ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా. అలాంటి దానిని ఇప్పుడు నా తప్పే ఉందని నువ్వు చంపబోతున్నావు అనేసి మళ్ళీ అడుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ ప్రపాదుల వారి ఈ పారాగ్రాఫ్లో మనకి మెయిన్గా చెప్తున్నారు, ఈ భగవంతుడి యొక్క కార్యక్రమాలు అనేవి మనకి అర్థం కావు. అవి ఎప్పుడు ఏంటంటే అదే మూడు అవజానంతి మా మూఢ మనుష్యం తనుమాశ్రితం అన్నట్టు ఆ మూడులకి ఎవరికి కూడా అర్థం కావు అనేసి. సో అదేంటంటే మన భగవంతుడి యొక్క కార్యక్రమాలు మనకు అర్థం కావట్లేదు కాబట్టి భగవంతుడు తప్పు అందామా? మన తప్ప? మనకు అర్థం కాబట్టి మనదే తప్పు. మనదే తప్పు కదా. కానీ మనమైతే ఒప్పుకుంటాం మాకు అర్థం కాలేదు, మనది తప్పు అని. కానీ చాలా మంది ఏం చెప్తారు? భగవంతుడు ఏం కూడా న్యాయం కాదులే, భగవంతుడు ఎప్పుడు అధర్మమేలే, ఒకసారి ఇలా చేస్తాడు ఒకసారి ఇలా చేస్తాడు, పక్షపాతం ఉంది భగవంతుడికి అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారనమాట. సో అదే ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు, భగవంతుడి యొక్క కర్మలను మనం అర్థం చేసుకోలేము. భగవంతుడు ఏంటి అంటే ఆయన కార్యక్రమాలు అర్థం చేసుకోవాలి అంటే దానికి భగవంతుడి యొక్క కరుణ కావాలి, అనుభవం కావాలి. అంటే జ్ఞానం, అనుభవం అంటే ఏంటి? జ్ఞానం కావాలన్నమాట. ఈ అల్పజ్ఞత ఏదైతే ఉంటుందో దాని వలన మనకి ఏంటంటే మనకి మనకి అర్థం కాక మనం ఏమనుకుంటాము, ఈ ఏంటో లేబ్బా ఈయన అర్థం పర్థం కానీ అసలు ఈ పెద్ద మనకు ఉపయోగపడే కాదు అని మనం తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. అందుకే ప్రపాదులు అల్పజ్ఞత కారణంలోనే మానవులు కొన్ని మార్లు భగవత్కర్మలు విపరీతంగా ఉన్నవని తలుచుచూ ఉందురు అని చెప్తూ ఉన్నారనమాట. సో అది అలా మనకి అర్థం కావట్లేదు కాబట్టి భగవంతుడి కర్మలు తప్పు అని మనం ఏ రోజు కూడా అనుకోకూడదు అని ప్రపాదులు వారు మనకి ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తూ ఉన్నారనమాట. ఓకే.
ఒక సస్పెన్స్ గా నడుస్తుంది మాతాజీ ఇది. ఎందుకు ఆయన అనేది మటుకు అవును, చాలా కుటుంబం ఎందుకు భూదేవి ఏం చేసింది అనేది అర్థం కాదు. వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ అదే మాతాజీ, డోంట్ వరీ. అదే ఇది ఎందుకు అంటే ఆయన యొక్క గొప్పతనం తెలియజేస్తూ చూడండి మాతాజీ. ఇప్పుడు మనము ఎవరైనా కూడా ఏదైనా తప్పు చేశారనుకోండి, డైరెక్ట్గా మీరు తప్పు చేశారు అన్నారు ఎవరైనా ఒప్పుకుంటారా మాతాజీ? ఉమ్. ఒప్పుకోరు కదా. అది కాక అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈమె తప్పు చేసింది కరెక్టే, ఆమె ఒప్పుకోవడానికి రెడీగా ఉంది. కానీ ఇప్పుడు ఈయన ఉన్న కోపంలో నేను తప్పు చేశాను అని డైరెక్ట్గా చెప్పింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆయన కోపంతో చంపే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే అది మనకి అర్థం కావడానికి చేసేదే. ఇది భగవంతుడు నిజంగా చంపుతాడు అని కాదు. ఎవరైనా ఇట్లా కోపంలో ఉంటే మనం ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది కూడా మనకు ఒక లెసన్లు అనమాట. సో నెమ్మదిగా ఫస్ట్ ఏంటి, నువ్వు ఎలా గొప్పవాడివి ఏంటి అని చెప్పుకుంటూ వెళ్తూ ఉందన్నమాట. ఇప్పుడు వెళ్ళాక ఈ చాప్టర్ అయ్యాక నెక్స్ట్ చాప్టర్లో చెప్తుంది, నేను ఎందుకు పాలు ఇవ్వలేదు, నేను ఎందుకు సీడ్స్ ఇవ్వలేదో తెలుసా అని చెప్పేసి ఆ రీజన్ చెప్పి, నేను ఇప్పుడు ఒక తల్లి లాంటి దాన్ని ఆవు రూపంలో ఉన్నాను కాబట్టి మీరు మిగతా వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనుకుంటారో వాళ్ళందరినీ దూడల్లాగా పంపించండి. ఎప్పుడైతే ఆవు పాలు ఎప్పుడు ఇస్తుంది బాగా మనకి, దూడ వచ్చినప్పుడే అంటే దూడొచ్చి కొంచెం తాగితేనే పొదుగులాగా వస్తుంది, అప్పుడే పాలు ఎక్కువ ఇస్తాను. సో అందుకని వాళ్ళు దూడల రూపంలో వచ్చేసి వాళ్ళు తీసుకెళ్ళచ్చు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అని చెప్తుంది అనమాట. సో అది మనకి నెక్స్ట్ చాప్టర్ యాక్చువల్గా. సో అక్కడ సస్పెన్స్ అంటే ఇదే సస్పెన్స్, ఇంకెంతకు మించి ఏం లేదు. ఆమె ఎందుకు ఇవ్వలేదు అంటే వీళ్ళందరూ ఏంటంటే తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు చూడండి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అనుకోండి, మన తప్పు మనకు అర్థమవుతుందా, మనం ఎంత తప్పు చేస్తున్నాం? వీళ్ళు తెలియదు కదా మరి మనకి. అసలు మనకి అన్ని జరుగుతున్నాయి, మనకి టైంకి ఫుడ్ వస్తుంది, మనం తప్పులు చేసుకుంటూ పోతున్నాము కానీ మనకు ఒక్క ప్రాబ్లం రావట్లేదు, మనకి హ్యాపీగా అన్ని మంచి జరుగుతున్నాయి అనుకోండి. నేను తప్పు చేశాను అనేది అసలు రియలైజేషన్ వస్తుంది ఎప్పటికైనా? రాదు ఎప్పటికీ కదా. రాదు. ఆ రీజన్ తోటి ఆమె ఇవ్వదన్నమాట. వీళ్ళకి అన్ని ఇస్తూ ఉంటే వీళ్ళకి ఆ విలువ తెలియట్లేదు అనేసి ఆమె ఇవ్వడం మానేస్తుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఇప్పుడు దీనికన్నా కూడా అసలు దాంట్లో మంచి వాళ్ళకి రావట్లేదు, అందరు చెడు వాళ్ళకే మానేసిందంటే మొత్తానికి మానేసింది ఈమె. సో అందుకని ఏంటంటే ఈయనకి కోపం వచ్చిందనమాట. సో ఇద్దరి దాంట్లో కూడా న్యాయం ఉందా లేదా, ఎవరి పళంగా చూసుకుంటే వాళ్ళకి, కరెక్ట్. ఇద్దరు పలంగా. సో అదనమాట. ఇది సో ఆమె నెమ్మదిగా అది చెప్పుకుంటూ వస్తుంది అనమాట. ఒకేసారి ఏకదం అందరూ తప్పు చేశారు నేను వేయలేదు అంటే నీకు అంత అహంకారం ఎందుకు అని మళ్ళీ మొదలవుతుంది కదా. అందుకని ఇప్పుడు చిన్నగా ఫస్ట్ అదే అహంకారం ఉంది ఆమెకి. కానీ చిన్న చిన్నగా ఇప్పుడు ఏమైంది, అలా కాదు అని చెప్పి నువ్వు భగవంతుడివే నాకు అర్థమైపోయింది, నేను ఎన్ని చెప్పినా నీకు ఇది అనేసి నెమ్మదిగా చెప్పుకుంటూ వస్తుంది అనమాట. ఆయన గొప్పతనం చెప్పుకుంటూ వస్తుంది. మనకి సేమ్ ఇంతకుముందు కూడా ఇలాగే ఒక ఒక దాంట్లో కూడా అయింది, భగవంతుడి యొక్క గొప్పతనం చెప్పుకుంటూ ఆ తర్వాత నారదుల వారు ఎప్పుడైతే నువ్వు ఈ ఆయన వదిలేసి వెళ్ళిపో అని చెప్తే ధ్రువ మహారాజు ఏం చేస్తాడు, ఆ, తపస్సు అక్కడ చేసుకోకుండా చెప్పండి, అక్కడే ఉండి చేస్తాడు. కానీ కూడా ఆయన వస్తానని నువ్వు చాలా గొప్పవాడివి, దూరం నీకు తెలియంది ఏమీ లేదు అని చెప్పి. కానీ నాకు ఏంటంటే నేను భగవంతుడికి వెళ్ళాలి, ఇప్పుడు నాకున్న దానికి నేను కరెక్ట్గా భగవంతుడిని వెళ్ళి కలవాల్సిందే, నువ్వు సాయం చేయగలిగితే చెయ్యి లేకపోతే లేదు. కానీ ఫస్ట్ ఏంటి, ఆయన పొగుడుతాడు, పొగిడిన తర్వాతే నో అనేది చెప్తాడు అనమాట. సో అదే విధంగా ఇక్కడ అదే ట్రిక్ అనమాట. ఓకే. సో లాస్ట్ లోక ఈ రోజుకి ఈ చాప్టర్కే లాస్ట్ లోక. ఓకే. నూనం జనైరీహితమీశ్వరాణం అస్మద్విధై సద్గుణ సర్గమాయయా నజ్ఞాయతే మోహిత చిత్తవర్మభిః తేభ్యో నమో వీర యశస్కరేభ్యః. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మణి మాతాజీ. నూనం జనైరి నూనం జనైరిహిత మీశ్వరాణం మస్మద్విదైన మస్మద్విదై తద్గుణ సర్గమాయయా న జ్ఞాయతే మోహిత చిత్తవర్మి వర్త్మభిః వర్తమ్యభి తేభ్యో నమో వీరయశస్కరే రేభ్యః. ప్రభు నేను హరే కృష్ణ మాతాజీ. ప్రభు నేను కూడా నీ త్రిగుణాత్మగు మాయ చేతనే సృజింపబడి తిని, అందువలన నీ కర్మలచే నేను విమోహిత నైతిని. నీ భక్తుల కర్మలే దురవగ్రాహ్యములను
దూరవ గ్రాహ్యములన్నచో నీ లీలలను గూర్చి వేరుగా పలుకున్నదేమున్నది. కనుకనే సమస్తము మాకు విపరీతముగాను అద్భుతముగాను గోచరించును. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ. ప్రణామాలు. సో ప్రణామ్ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ ఏ- ఇప్పుడు ఆ భగవంతుడి యొక్క నేను నీ మాయతోనే నేను కూడా సృష్టించబడ్డాను. ఓకే. సో ఆయన మొత్తం కూడా ఎంత మనం అందరం కూడా ప్రకృతి ద్వారానే. కానీ యాక్చువల్గా ప్రకృతి కారణం అంటే ప్రకృతి కారణం కాదు, కానీ ప్రకృతి ద్వారా మనందరం బయటకు వస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే నీ త్రిగుణాత్మక మాయ ఏదైతే ఉందో దాంతోనే నేను కూడా సృజింపబడ్డాను అని చెప్పి చెప్తూ, ఇంకోటి ఏంటి, నీ కర్మలకు నేను కూడా విమోచరాన్ని అయిపోయాను. నాకు అర్థం కావట్లేదు, నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు, నన్ను ఎందుకు చంపబోతున్నావు, నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఏమో రక్షించావు, ఒకసారి ఏమో చంపబోతున్నావు, నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క భక్తులి పనులే మాకు చాలా అర్థం కాకుండా ఉంటాయి. వాళ్ళు చేసే కొన్ని కొన్ని మిరాకిల్స్ మాకు అర్థం కాదు. ఇప్పుడు జయపతాయ స్వామి గురు మహారాజు ఉన్నారు, ఆయన అసలు ఎట్లా వెళ్తున్నారు? మనకి కొంచెం కాలు నొప్పిగా ఉంటే మనము కొంచెం కూడా ప్రయాణం చేయలేము. ఇన్నేళ్ల నుంచి వీల్ చైర్లో ఉంటూ ఈ విధంగా అసలు ఎలాగా, మనకు ఒక్కసారి నిజంగా అసాధ్యమైన పనులు ఎలా చేయగలుగుతున్నారో అనిపిస్తుందా లేదా మనకి విన్నప్పుడు? అనిపిస్తుంది అవును మాతాజీ, మాతాజీ. అనిపిస్తుందా అనిపిస్తుంది. లేదా? అలాగే ఒక ప్రభు ఉన్నారనమాట, గోపాలకృష్ణ స్వామి మహారాజు యొక్క ఒక శిష్యుడు అనమాట. ఆయన పేరు వచ్చేసి ఉమ్, గూడాకేశ్ ప్రభు ఏదో ఉంది మాతాజీ, నేను మర్చిపోయిన పేరు. గూడాకేశ్, గూడాకేశ్ ప్రభుయే. ఆయన యొక్క దినచర్య చెప్పనా మీరు? మనం ఆశ్చర్యం అంటే ఆశ్చర్యపోతాం. ఎప్పుడో హరిదాస్ ఠాకూర్లు 192 రౌండ్లు చేశారు, వాళ్ళు ఓన్లీ 1:30. ఇంకోటి రఘునాథ్ దాస్ ఓ స్వామి 1:30 గంటే పడుకునేవారంట. ఇవన్నీ వింటే మనకి ఎంతో ఆశ్చర్యం వేసేది కదా. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మనకు ఒక సాక్ష్యం కూడా ఉందన్నమాట, ఈ గూడాకేశ ప్రభు అన్నమాట. ఈ గూడాకేశ ప్రభు ఏంటో తెలిసి 24 గంటల్లో ఆయన వచ్చేసి 128 రౌండ్లు చేస్తారు. అంటే 12 గంటలు చాంటింగ్కే వెళ్తుంది ఆయనకి ఇప్పటికి కూడా. ఓకే. ఎన్ని రౌండ్లు? 128 రౌండ్లు. సో ఒక 12 గంటలు ఆయన చాంటింగ్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇంకో 2 గంటలు అనమాట భగవంతుడి యొక్క సేవకి. సో ఎన్ని గంటలు అయిపోయినాయి ఇప్పటికి? టెంపుల్కి వెళ్ళడం, టెంపుల్లో సేవ అనమాట. ఎన్ని గంటలైనాయి? 30 నాలుగు 14 మాతాజీ. 14 గంటలు 130. అయిపోయినాయి. ఒక గంట వచ్చేసి స్నానానికి కానీ, తినడానికి కానీ, బట్టలకు కానీ, తిలకధారణలకు కానీ, వాటన్నిటికీ కలిపి హోల్ డేలో ఒక గంట. ఓకే. సో ఇప్పుడు 15 గంటలు అయిపోయింది. తర్వాత 2 గంటలు వచ్చేసి శాస్త్ర పఠనం. ఎన్ని గంటలు అయింది ఇప్పటికి? 17. 17 గంటలు. యా. తర్వాత వచ్చేసి 4 గంటలు వచ్చేసి ఇంకోటి ఏంటో చేసేవారే, రీడింగ్ ఏమమ్మా? రీడింగ్ చెప్పాను కదా, శాస్త్రపట్నం 2 గంటలు. ఆ, మొత్తం 3 అవర్స్ పడుకునేవారు మాతాజీ. టీచింగ్ చేస్తారా మాతాజీ? ప్రీచింగ్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మాతాజీ. 4 గంటలు ప్రీచింగ్ చేసేవారంట. సో ఇంకా మిగిలింది 3 గంటలు, 21 గంటలు అయిపోతుంది. 3 గంటలు పడుకునేవారంట. అప్పుడు ఈ ఒక ప్రభు ఏంటంటే ఆయనకి ప్రసాదం సర్వ్ చేయడానికి వెళ్ళారంట. వెళ్తే ఆ ప్రభు అడిగారంట, ప్రభు మనకి ప్రపాదులు వారే చెప్పారు కదా మినిమం 6 గంటలన్నా పడుకోవాలి, 5 గంటలన్నా పడుకోవాలి అని, మీరు మరీ 3 గంటలే పడుకుంటున్నారు, మీకు ఎట్లా సరిపోతుంది అని అడిగారంట. అడిగితే అప్పుడు చెప్పారంట, అది ఓన్లీ నార్మల్ వాళ్ళకి, అంటే మామూలు మనుషులకి, అంటే అంటే భక్తులు లాంటి వాళ్ళకి మనం తక్కువ నిద్రపోయినా కూడా మనకి ఏమీ అవ్వదు. నేను ఇప్పటికి ఎన్నేళ్ళ నుంచో నేను నాది 3 గంటల నిద్రే అని చెప్పి చెప్పారంట ప్రభు. సో మరి ఇప్పుడు వీళ్ళు ఇవి అద్భుతాలా, మనకి అర్థమయ్యేలాగుందా ఇది? మనం ఒక రోజు 2 రోజులో 3 గంటలనే పడుకుంటే ఏమవుతుంది మనకు మరుసటి రోజు? 3 గంటలు ఏంటి మాతాజీ, 1 గంట తక్కువ అయితేనే బాబాయ్ నాకు నిద్ర లేదు రాత్రి అనుకుంటాం. అవును మాతాజీ. మనకి ప్రపాదులు వారు ఏం చెప్పారు, మనము 16 గంటలు అంటే 2 గంటలు గ్యారంటీగా చాంటింగ్ మాల పట్టుకొని చాంటింగ్ చేయాలి అని చెప్పారు. ఆ తర్వాత మనకి మిగతా ఎన్ని ఎన్ని గంటలు మనం మేల్కొని ఉంటాం అన్ని గంటలు మాల ఉండకపోయిన చేతిలో మన మనసు మాత్రం ఎప్పుడు చాంటింగ్ చేస్తూనే ఉండాలి అని చెప్పి చెప్పారు. కానీ మనం అసలు ఆ 2 గంటలే అతి కష్టం మీద పట్టుకొని ఉంటాము. ఆ తర్వాత ఇక మళ్ళీ భగవంతుడు అనే పదమే వస్తుందా మన నోటి నుంచి? అమ్మయ్య, చాంటింగ్ అయిపోయింది. ఏదో పెద్ద బండ రిలీఫ్ అన్నమాట మనకి. ఓకే. ఈ మధ్య మనం ఏకుంజాము మొదలు పెట్టిన కాడి నుంచి ఏమవుతుంది, భలే పొద్దున్నే రౌండ్లు అయిపోతుంది. ఇంక తర్వాత ఇంకా అమ్మయ్య
ఏదైనా పని చేసుకోవచ్చు అని ఒక రకమైన రిలీఫ్ లో ఉంటున్నాం అనమాట మనం. సో ఇక్కడ అదే అది అంటే ఈ భక్తులు చేసే పనులే మనకు అర్థం కాకుండా ఉంటే ఇంక చెప్పేది ఏముంటి చెప్పు అయ్యా, నీ భక్తులే ఎలా ఉన్నప్పుడు నువ్వు ఎంతకన్నా ఇంకా మిరాకిల్స్ చేయవా? సో అందుకని నాకేం ఇవన్నీ ఏంటంటే ఒక్కోసారి అద్భుతంగా ఉంటాయి, ఒక్కోసారి విపరీతంగా అసలు ఇలా ఎలా జరిగిద్ది అనేలాగా కూడా ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఆమె భూదేవి చెప్తూ ఉందన్నమాట. సో ఎందుకంటే కాంట్రడక్టరీగా ఉన్నాయి కాబట్టి. సో అందుకే ఇక్కడ మనకి ప్రపాదుల వారు భగవంతుడి యొక్క అద్భుతం ఏంటి అనేది, అంటే భగవంతుడే ఈ సృజించటము అన్నీ చేస్తారు అని చెప్పడానికి ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడా చెప్పారనమాట. ఎందుకు అంటే భగవంతుడి యొక్క కర్మలు అవన్నీ కూడాను మనకి నార్మల్ మనుషులకి అల్పులకి మనకి అర్థం కావు. అవేంటంటే అచింత్యం, అదంతా కూడా జీవగోస్వామి చెప్పున్నారనమాట. సో మనందరమీ యాక్చువల్గా ఎక్కడి నుంచి ఉండేవాళ్ళమి? భగవంతుడు గోలోక బృందావనంలో ఉండే మనందరం కూడా ఆయనతో పాటే ఉండేవాళ్ళమి. ఇంకా భగవంతుడు అక్కడి నుంచి ఏంటి మనందరి కోసం రకరకాల అవతారాలు. అసలు యాక్చువల్గా అవసరమా భగవంతుడికి ఈ రామ సింహ దశ అవతారాలు ఎత్తాలి? ఇవన్నీ ఎందుకు ఎత్తుతున్నాడు భగవంతుడు? మనల్ని ఉద్ధరించడానికి మాతాజీ. ఎందుకంటే మాతాజీ. మనం పడిపోయి ఉన్నాము, మన పిల్లలు బాగులేరు అనుకోండి, రకరకాల ప్రయత్నాలు చేస్తాము బాగుపడడానికి. సో అలా మన కోసం ఎన్నో ప్రయత్నాల్లో భగవంతుడు ఈ రకరకాల అవతారాలు తీసుకొని లీలలు చేయడం. ఎందుకంటే అవన్నా చూస్తే ఓ ఇవేవో వెరైటీ ఎంతగా ఉన్నాయి, అంటే కొంచెం గొప్పగా ఉన్నాయి, భగవంతుడు ఎంత గొప్పవాడు అని అర్థం చేసుకుంటాము. ఆ లీలలు చదువుకుంటూ మనము అర్థం చేసుకొని మనం బయటకు వస్తాము, భక్తులం అయిపోయి మళ్ళీ చివరికి భగవంతుడికి చేరుతాము అనేసి ఆయన అలాగ రకరకాలుగా ఆయన వస్తూ ఉన్నారనమాట. సో ఇందాక నేను మిమ్మల్ని అందరినీ అడిగాను, ఇవన్నీ ఎక్కడ, ఈ అవతారాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? బ- సంకర్షుడి నుంచి అనమాట. సంకర్షుడు ఎక్కడి నుంచి వచ్చాడు? బలరాముడి నుంచి. సో బలరాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? కృష్ణుడి నుంచి. సో ఇవన్నీ ఈ అన్నీ కూడా కృష్ణుడి యొక్క కళా అంశాలు అని చెప్తా, అంటే కళ అంటే అంశభూతాలు అనమాట మీకు. ఇవన్నీ కూడా అని చెప్పేసి మనకి ఫస్ట్ దాంట్లో చెప్తూ ఉన్నారు. రెండో దాంట్లో ఈశ్వరాణం అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట ప్రపాదుల వారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే భగవంతుడి ఈ రామాది మూషికల అని ఏమైనా తిష్ట నానావతారం అక్రోతుకుపనిషవింతు కృష్ణ స్వయం సభమాత్మాన్యో గోవిందమాది పురుషం తమోహం భజామి, మనకి బ్రహ్మ సంహితాలో 5.39 అనమాట. ఈ విధంగా భగవంతుడి నుంచి భగవంతుడి యొక్క అంశాలన్నీ కూడా ఒక్కొక్కరు బయటికి వస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఎందుకు? మన కోసమే అని చెప్పేసి మనకి ఇది ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఓకే. సో అందుకే భగవంతుడు ఏ కార్యక్రమాలు చేసినా దాని వెనుక అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అనేది మనకు అర్థం కాదు, బట్ అది మహోత్కరమైన కర్మే అవుతుంది అని చెప్పేసి ప్రపాదులు వారు చెప్తున్నారు. సో మూడో పారాగ్రాఫ్లో ఏంటంటే మనకి ఇంకా అర్థమయ్యేలాగా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మన అందరి హృదయాల్లో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. ఓకే. దొంగకి ఏం చెప్తాడు? నువ్వు ఈ ఇంటికి వెళ్ళు, నీకు అనువుగా ఉంటుంది, దొంగతనం చేసుకో అని చెప్తాడు. ఆ ఇంట్లో ఉన్న మనుషులకి ఏం చెప్తాడు? మీకు దొంగలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అనేసి వాళ్ళకేమో హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళకేమో నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో దొంగతనం చేసుకో అని చెప్తాడు. మరి ఇది వినడానికి ఎలా ఉంది? మాత్రి సేమ్ ఇలాగే అంటే పొద్దున భీష్మ స్థుతి విన్నాం కదా, దాంట్లో కూడా అలాగే కదా మాతాజీ, యుధిష్ఠర్ మహారాజ్ కి మనసులోంచి వినొద్దని చెప్తారు కదా. అవును. ఒక సైడ్ నుంచి యుధిష్ఠర్ మహారాజ్ దగ్గరికి, అదే సారీ భీష్మ పితామహ దగ్గరికి తీసుకెళ్తారు కదా, ఒకసారి వినొద్దని చెప్తాడు. ఎప్పుడైనా సరే మనకి యుధిష్ఠిర మహారాజుకి కృష్ణ ఏం చెప్తే అది వెంటనే అర్థమవుతుంది. సో అక్కడ ఆయన అంత ఇదిగా దిగాలుగా ఉంటే కృష్ణుడు సంధాయిచ్చినా మళ్ళీ ఒక పక్క ఏం చెప్తాడు? నువ్వు నేను చెప్పేది వినకు, నేను చెప్పేదాంతో నువ్వు సాటిస్ఫై అవ్వకు. ఎందుకు అంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాలి? భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళాలి. అక్కడ భీష్ముడికి ఏంటి? ఆయన స్వయంగా ఆయన దర్శనం ఇవ్వాలి, ప్లస్ భీష్ముడి యొక్క గొప్పతనం అందరికీ తెలియజెప్పేలాగా ఆయన ఒక క్లాస్ ఇవ్వాలి. సో అందుకని ఏంటంటే నేను చెప్పింది నువ్వు నమ్మకు, నువ్వు సాటిస్ఫై అవ్వకు అని చెప్పేసి ఒక పక్క పైకేమో చెప్తూ ఉంటాడు, అంతర్గతంగా ఏం చేస్తూ ఉంటాడు? దానికి అర్థం కానీయకుండా చేస్తూ ఉంటాడు. సో ఇలాగేంటంటే అన్ని ట్రిక్లు అనమాట ప్లే చేస్తూ ఉంటాడు భగవంతుడు. అది దేనికి ఏంటి అనేది ఇప్పుడు మనం భాగవతం చదువుకొని ఆచార్యులు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మనకు తెలుస్తుంది, లేకపోతే మనకు అర్థమవుతుందా? ఇది
అర్థం కాదు. ఇదేంటబ్బా, యశో యుధిష్ఠిర మహారాజ్కి కృష్ణుడు చెప్తే అర్థం కాలేదా, భీష్ముడు చెప్తే అర్థమైందా అని ఒక పెద్ద పిచ్చి వానుక, ఒక పిచ్చి అనుమానం మనలో బయలుదేరుతుంది అనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదనలో అర్థమయ్యేలా చెప్తున్నారు. ఇక్కడ ఏంటి, ఒక దొంగకేమో నువ్వు ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేయని చెప్తున్నాడు, ఈ దొంగతనం ఇంట్లో ఉన్న వాళ్ళకేమో మీరు కాపాడుకోండి అని చెప్తున్నారు అనమాట. సో ఎందుకు ఇలా చేస్తున్నారు భగవంతుడు అంటే, మనకి అవి మనకు అర్థం కాదు, ఎక్కడ ఏమి ఎలా జరగాలి అనేది మనకి విరుద్ధంగా గోచరించినప్పటికీ కూడా. ఇప్పుడు చూడండి, అది ఎవరైతే భగవంతుడిది ఇప్పుడు చెప్పినంత మాత్రాన్ని మనకు అర్థమైపోతుంది, భగవంతుడు మనకి హెచ్చరిక ఇస్తాడు, కానీ అది మనం అర్థం చేసుకోగలమా? కొంతమంది అర్థం చేసుకోగలరు, అంతేనా? మనకి చెప్తే సిక్స్ సెన్స్ పనిచేస్తుంది, నాకు సిక్స్ సెన్స్ నాకు చెప్పింది, నేను ఆ పని చేయగలుగుతున్నాను అని చెప్తారు. ప్రతి ఒక్కరికి సిక్స్ సెన్స్ చెప్తుంది, కానీ అది అర్థం చేసుకునేది ఎంతమంది? ఎవరికి చాలా తక్కువ అర్థమవుతుంది మంది అది? మాతాజీ. చాలా అది భక్తులకు మాత్రమే అర్థమవుతుంది. ఎవరైతే భగవంతుడికి సరెండర్ అవుతారో వాళ్ళకే అది వాళ్ళకి అర్థమవుతుంది, ఓ నాకు భగవంతుడు ఈ పని చేయమని చెప్తున్నాడు అని. ఇప్పుడు ఆ దొంగ డివోటీ కాదనుకో, పలానా చోట చేయమని చెప్పినా వాడు రెండో చోటే చేస్తాడు, ఇక్కడ చేయడు, వాడికి దొరకదు. కరెక్టే ఎందుకంటే అది మాతాజీ. కాపాడు. మనం ఆయనతో ఉంటే మనం ఆయనతో ఉంటేనే ఆయనని కనెక్ట్ అవుతుంటాం చెప్పేది. అదర్వైజ్ Exactly. మనం ఎప్పుడైతే భక్తిలో భగవంతుడు లేని వాళ్ళకి సరెండర్ తెలియవు. అయిపోతామో అప్పుడే ఆయన మనకి ఆ జ్ఞానం అనేది ఇస్తాడు, నేను చెప్పింది అర్థం చేసుకునే శక్తి మనకి ఇస్తాడు అనమాట. అప్పుడే మనకి ఆ భగవంతుడి యొక్క కర్మలు కూడా అర్థమవుతాయి, లేకపోతే ఇలా కాంట్రడక్టరీ లాగే అనిపిస్తాయి అనేది మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. అంతేకాని మనకు అర్థం కాకుండా ఇదేంది ఇక్కడ ఇలా చెప్తున్నాడు అక్కడ అలా చెప్తున్నాడు అనేసి. సేమ్ మనకి ఏకాదశికి కూడా చెప్తారు. ఎప్పుడైతే పాపం నాకు ఉండాల్సిన ప్లేస్ ఏంటి అని అడిగితే, ఆ, ఈ ఏకాదశి రోజు ఈ చంద్రుడి యొక్క దాంతో పాటు పడే పైన పడే వాటన్నిటిలో కూడా నువ్వు ఉండు అని చెప్పేసి మనందరికీ ఏం చెప్పాడు? ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉండండి అని డివోటీస్ చెప్పారు. సో అందరం వింటారు, అందరికీ చెప్పాడు, కానీ అది డివోటీస్కే అర్థమైంది. డివోటీస్ ఏకాదశి రోజు ఏమీ తినకుండా పాపం పూజించకుండా ఉంటారు. వీళ్ళలో ఏం చేస్తారు, మిగతా వాళ్ళు తింటారు, పాపం పూజిస్తున్నారు. సో చెప్పడం ఆయన అందరికీ చెప్పాడు, కానీ అది అర్థం చేసుకునే శక్తి కొంతమందికే ఉంటుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదనమాట. అందుకే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, భగవంతుడి యొక్క కర్మల్ని అర్థం చేసుకుందాము, సైంటిఫిక్గా పోదాము, ఇవన్నీ కాదు మనం చేయాల్సింది. మనం ఏంటయ్యా చేయాల్సింది అంటే, ఎలా అయితే భూదేవి ఎప్పుడైతే భగవంతుడి యొక్క కోపాన్ని అది చూసిందో వెంటనే శరణాగతి తీసుకుందో, మనం చేయాల్సింది కూడా ఏంటి, భగవంతుడి యొక్క శరణ తెచ్చుకొని నువ్వు ఏం చేసినా, నువ్వు రక్షిస్తావో చంపుకుంటావో ఏం చేసుకుంటావో నాకు తెలియదు అనేసి మనం ఎప్పుడైతే శరణ వేడుకుంటామో మనకి రెండు లాభాలు వస్తాయి. అదేంటి, ఒకటి భగవంతుడు మనల్ని రక్షిస్తాడు, రెండోది ఏంటంటే మనకి ప్రశాంతంగా ఉండగలుగుతాము. సో ఎందుకంటే ప్రశాంతం అంటే ప్రాబ్లమ్స్ రావా అంటే వస్తాయి, కానీ ఏమవుతుంది, మనకి ప్రశాంతంగా ఎందుకు ఉండగలుగుతాము? ఆయన కాపాడుతాడు ఆయన కదండి. రక్షణలో ఉన్నాం కాబట్టి. ఏదైనా ఆయన ఉన్నాడు కదా. మనం ఒకసారి, నేను ఫ్లైట్ ఎప్పుడు చెప్తుంటాను, ఒక పాప ఉంటుంది, ఫ్లైట్ ఓ తెగ ఊగిపోతా ఉంటే అందరూ భయపడిపోతారు, ఈ పిల్ల మాత్రం కూర్చొని కలరింగ్ చేసుకుంటూనే ఉంటుంది. ఆ తర్వాత ఫ్లైట్ నార్మల్ అయిపోయినాక వీళ్ళని అడుగుతారు పిల్లని, ఆ పిల్ల ఏం ఆన్సర్ చెప్తుంది? మా నాన్నే ఫ్లైట్ మా నడుపుతున్నాడు. నాన్న నన్ను ఎందుకు పడేస్తాడు అనేసి. సో మనకు ఆ నమ్మకం ఉంటుంది, ఏదేమైనా ఆయన చూసుకుంటాడులే, నాకెందుకు భయపడాల్సింది అనేసి. ప్రాబ్లమ్స్ రావు అని ఎవరూ చెప్పట్లేదు, వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉంటుంది, దాని ద్వారా మనం ప్రశాంతంగా ఉంటాము. ఇంకోటి, ఆయన ఏదో ఒక విధంగా మనం రక్షించి బయట పడేస్తాడు. ఓకే, ఆ టైంకి అది మనకు అవ్వాలి అని అంటే దానివల్లనే మనకి మంచి జరిగిద్ది అనుకుంటే ఆ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు కూడా అనమాట. సో కాకపోతే మనకి ఏంటంటే ఈ కాన్ఫిడెంట్ ఉండాలి, ఏది ఏమైనా భగవంతుడు చూసుకుంటాడు అనేసి మనం పూర్తిగా నమ్మకం పెట్టి ఆయన శరణాగతి తీసుకోవడం అనేది అన్నిటికన్నా అత్యుత్తమమైన మార్గము. మనం అలా కాకుండా ఇది ఇలాగెందుకు, అది అలాగెందుకు, ఇది ఇలాగే ఎందుకు జరగకూడదు అని మనం ప్రశ్నలు వేసి మనము ఇది చేసుకోవాల్సిన పని లేదు. భగవంతుడి కర్మలను అర్థం చేసుకోవాలని అంతకన్నా అనుకోక్కర్లేదు మనం, ఏదేమైనా ఆయన చూసుకుంటాడు అని. ఆ పాప ఎలా అయితే వాళ్ళ తండ్రి మీద విశ్వాసం పెట్టుకుందో అలాగే మనం కూడా ముందుకెళ్ళాలి, అప్పుడే మనకి రక్షణ పరమశాంతి రెండు కూడా వస్తాయి అన్నమాట. సో ఇక్కడితోటి ఈ చాప్టరు మనకి అయిపోతుంది. హరే కృష్ణ. సో పృథు మహారాజు ధరణిపై కోపించుట అనేది జరిగింది. సో తర్వాత ఇంకా వీళ్ళిద్దరిలో కన్వర్సేషన్ ఇంకా ఏం జరుగుతుంది అది అనేది మనం నెక్స్ట్ చాప్టర్లో మనం చూద్దాం. హరే కృష్ణ. మాతాజీ ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా?
సో మనం ఈ చాప్టర్లో ఏంటంటే పృథు మహారాజు ధరణిపై కోపించుట అనే చాప్టర్లో మనకి మొత్తం వచ్చేసి 36 శ్లోకాలు ఉన్నాయి. ఈ 36 శ్లోకాస్ని కనుక మనము ఆ, ఏమంటారు మనం డివిజన్ చేసుకున్నాము అంటే ఈ 36 శ్లోకాల్లో ఫస్ట్ వచ్చేసి మనకి 1 నుంచి 9 శ్లోకాలు అనమాట. ఈ 1 నుంచి 8 శ్లోకాల్లో ఏంటంటే విదురుడు వచ్చేసి మనకి మైత్రేయ ముని ప్రశ్నలు అడుగుతాడు అనమాట. సో వాటి గురించి ఉంటుంది. దాని తర్వాత 9 నుంచి 17 శ్లోకాల్లో ఏంటి అంటే పృథు మహారాజ్కి ఎందుకు కోపం వచ్చింది అనేది మనకు అక్కడ వస్తుంది. వచ్చి ఆ భూదేవి వెనకాల పడతాడనమాట. సో ఎప్పుడైతే ఆయన వెనకాల పడుతూ ఉన్నాడో వెంటనే ఆ భూదేవి ఆవు యొక్క రూపం తీసుకుంటుంది అనమాట. సో వెంటనే ఆవు రూపం తీసుకున్న తర్వాత ఆమె పరిగెడుతుంది. ఎంత పరిగెట్టినా ఆయన ఎక్కడ దాక్కున్నా ఆయన వచ్చేస్తూ ఉంటాడు. అందుకొని ఇంకా లాభం లేదు అనేసి ఆగిపోయి ఆవు రూపం తీసుకుంటుంది. ఆవునైతే తొందరగా చంపడు కదా, నాకు ఎంతో ఇష్టమైంది కదా అనేసి ఆవు రూపం తీసుకొని నన్ను ఎందుకు చంపకూడదు అనేది ఆమె రకరకాల రీజన్స్ చెప్తుందనమాట. అవి చెప్పిన తర్వాత నేను ఎందుకు చంపొచ్చు అనేది మళ్ళీ పృథు మహారాజు అనేక రీజన్స్ చెప్తాడనమాట. అది వచ్చేసి మనకి 22 నుంచి 27 శ్లోకాల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఇంక దేవాతి దేవుడు ఈయన దగ్గర నేను దాచిపెట్టిన ఏది కూడా జరగదు, సో నేను ఎందుకు ఇవ్వట్లేదు అనేది రీజన్ చెప్తాను అనేసి, కాకపోతే చాలా కోపంగా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ప్రేయర్ స్టార్ట్ చేస్తుంది. నువ్వు ఎంత గొప్పవాడివి అంత గొప్పవాడివి అనేసి ఆయనతో మాట్లాడుతూ ఆయన కొంచెం కూల్ అయిన తర్వాత ఈ చాప్టర్లో కూల్ అవుతాడు. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్లో ఏంటంటే నేను ఎందుకు ఇవ్వలేదు అనేది కారణం చెప్పి నేను ఇప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, దానికోసం అనేసి వాళ్ళని ఆవు రూపంలో పంపించండి అనేసి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఎవరికి సంబంధించిన వాళ్ళు ఆవు రూపంలో ఎవరెవరిని పంపిస్తారు, ఏ విధంగా వచ్చాయి అదంతా కూడా మనం నెక్స్ట్ చాప్టర్లో చూస్తామన్నమాట. సో ఇప్పుడు మనం 1 నుంచి 9లో చూసాము అంటే పృథు మహారాజు ఎప్పుడైతే ఆ మాగధులు వాళ్ళందరూ కూడాను చక్కగా ఆయన్ని పొగిడేసి ఫ్యూచర్లో భవిష్యత్తులో చేయబోయే పనులన్నీ కూడా చెప్తారో ఆయన ఏంటంటే వాళ్ళందరినీ సాటిస్ఫై అయ్యేలాగా వాళ్ళందరికీ గిఫ్ట్లు అవన్నీ కూడా డబ్బులు సాయం అన్నీ కూడా చేసేసి వాళ్ళందరినీ పంపించేస్తాడనమాట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత విదురుడికి ఏంటంటే ఇప్పుడు ఈ మాగధులు వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఏమేం చేయబోతాడో చెప్పున్నాడు కదా, చెప్పుంటే ఆయనకి ఏమవుతుంది, డౌట్ వస్తుందన్నమాట. ఎందుకు ఆ భూదేవి ఆవు రూపం ఎత్తుకోవాల్సి వచ్చింది అనేది ఒకటి క్వశ్చన్ అడుగుతుందన్నమాట. మెయిన్గా 3 మీకు, బట్ కానీ చాలా క్వశ్చన్లు అడుగుతుంది. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినవి 3. ఒకటి వచ్చేసి ఆవు రూపంలో ఎందుకు భూదేవి వచ్చింది అనేది. రెండవది వచ్చేసి ఇంద్రుడు ఎందుకు ఎప్పుడైతే ఆయన పృథు మహారాజు యజ్ఞాలు చేస్తూ ఉంటాడో ఎందుకు ఆయన గుర్రాన్ని ఎత్తుకుపోతాడు అనేది రెండో క్వశ్చన్ అనమాట. మూడోది వచ్చేసి ఏంటంటే ఈయనకి సనత్ కుమారులకి మధ్యలో సంబంధం ఎలా ఏర్పడింది, వాళ్ళ మధ్యలో జరిగిన కన్వర్సేషన్ ఏంటి, ఇది ఈ 3 అనమాట మెయిన్ క్వశ్చన్లు. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏంటి, ఎందుకు ఆవు రూపం తీసుకుంది అనేది. ఆ తర్వాత వచ్చేసి ఎందుకు మిగతా వాళ్ళందరూ కూడా దూడల రూపంలో వెళ్ళి ఆ మిల్క్ అంతా కూడా తెచ్చుకున్నారు ఆవు దగ్గర నుంచి అని చెప్పేసి. ఇంకా ఏంటి అంటే నెక్స్ట్ ఈ భూమి అంతా కూడాను అప్ అండ్ డౌన్గా ఉన్నదాన్ని యూనివర్సల్ ఎర్త్ కింద ఎందుకు ఆయన చేశాడు అనేది ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట విదురుడు. తర్వాత వచ్చేసి ఈ ఇంద్రుడు ఎందుకు గుర్రాన్ని ఎత్తుకొని పోయాడు పృథు మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటే అనే క్వశ్చన్ మళ్ళీ అడిగాడు అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఈ మధ్యలో సనత్ కుమారుల దగ్గర నుంచి ఏ విధంగా ఈయన జ్ఞానాన్ని రిసీవ్ చేసుకున్నాడు, ఏ విధంగా జ్ఞానాన్ని పొందాడు వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి అడిగాడు అనమాట. సో నాకు ఇవన్నీ కూడా ఏంటి అంటే నువ్వు మాత్రమే నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలవు, సో నువ్వు ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క భగవంతుడికి సంబంధించినవన్నీ కూడా నువ్వు నాకు చెప్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి విదురుడు అడుగుతాడనమాట. దానికి మన మైత్రేయ ముని ఏం చెప్తాడు, నాకు కూడా ఎంతో ఆనందము, ఎందుకంటే భగవంతుడిని ఇంకొంచెం సేపు చెప్పించుకునే అవకాశము నాకు ఇలా వస్తుంది కాబట్టి నేను ఎంతో ఆనందపడుతున్నాను అని చెప్పేసి మైత్రేయ ముని మనకి ఆన్సర్ చెప్పడం మొదలు పెడతాడనమాట. సో ఇక్కడ మనకి 9 నుంచి 17 శ్లోకంలో ఎందుకు ఆవు రూపం తీసుకోవాల్సి వచ్చింది అనేది చెప్తాడు. ఎప్పుడైతే ఈ పృథు మహారాజు రాజ్యాన్ని తీసుకుంటాడో వెంటనే పట్టాభిషేకం చేయడం, రాజు అయిపోతాడు కదా. సో అందరూ వస్తారనమాట, ప్రజలందరూ కూడా వచ్చేసి వాళ్ళ యొక్క ఆకలి బాధని చెప్పుకుంటారు. మాకు ఏమీ లేదు, ఫుడ్ ఇంకా పండించుకోవడానికి కూడా కుదరట్లేదు అనేసి వాళ్ళు చెప్తారనమాట. ఇంత ఆకలి బాధకి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అని ఆలోచిస్తే ఆయనకు అర్థమయ్యేది ఏంటి, భూదేవి
భూదేవి వచ్చేసి ఏమీ ఇవ్వటం లేదు ఫుడ్ వీళ్ళకి అనేది అర్థమవుతుందన్నమాట. అర్థమయ్యి ఆయన బాణం తీసుకొని భూదేవికి వదిలిపోతాడు. సో వెంటనే ఆమె ఏంటి తప్పించుకుందాము అని చూస్తుంది. ఎంత తప్పించుకున్నా ఆయన వెనకాల వస్తూనే ఉంటాడు. అందుకని ఆయనకు ఇష్టమైంది ఏంటి అంటే ఆవు, కాబట్టి నేను ఆవు రూపంలోకి మారితే నన్ను చంపకుండా ఉంటాడు అనేసి పృథు మహారాజు వెంటనే ఆవు రూపంలోకి మారుతుందన్నమాట. మారిన వెంటనే అయినా సరే ఆయన కోపంతో చంపబోతాడనమాట. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆవు రూపంలో ఉన్న ధరణి భూదేవి భగవంతుడి ముందు మొదలు పెడుతుందన్నమాట. నువ్వు నన్ను ఎందుకు చంపకూడదు అనేది చెప్పబోతుందన్నమాట. ఏంటి అంటే ఫస్ట్ ఏం చెప్తుంది, నువ్వు ధర్మజ్ఞుడివి. నువ్వు ధర్మజ్ఞుడివి అన్నప్పుడు నువ్వు ఎలాగ ఒక ఆవుతో ఉన్న రూపంలో ఉన్న నన్ను అంటే ఒక స్త్రీని ఎందుకు చంపుతావు అని చెప్తుంది అనమాట. ఇంకోటి నేను దీనురాలిని, ఎందుకంటే మనకి ఆవు అంటేనే మనకేం చెప్తారు, అసలు మనం చంపకూడదు దాన్ని. సో ఇంకా నేను ఒక పూరుగా ఉన్నాను, నేనైతే దేనావస్థలో ఉన్నాను. సో నన్ను ఎట్లాగా నువ్వు చంపుతావు అని చెప్పేసి. ఇంకోటి ఏంటి అంటే తప్పు చేసి ఉన్నప్పటికీ కూడా ఒక స్త్రీని చంపకూడదు. సో నువ్వు నన్ను ఏ విధంగా చంపుతావు అని చెప్పేసి ఒక ధర్మజ్ఞుడిగా ఉండి ఒక స్త్రీని, అది కూడా ఏంటి ఎటువంటి ఆధారం లేని స్త్రీని నువ్వు ఎలా చంపగలవు అని చెప్పేసి అడిగిందనమాట. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంకా ఏం చెప్తుంది, నేను ఎంతో కాలం తప్పు చేసి ఉన్నప్పటికీ కూడా నువ్వు దయతో ఇంకా కాపాడాలి, కానీ నాలాంటి వాళ్ళని ఇలాగా చంపకూడదు అనేసి మళ్ళీ అడుగుతుందనమాట. ఇంకా లాస్ట్లో ఏం చెప్తుంది అంటే అహంకారంతో, నేను అందరూ కూడా తేలియాడడానికి నేనేను. ఇప్పుడు నన్ను గనక నువ్వు ముక్కలు ముక్కలు చేసావనుకో, మిగతా ఉన్న జనాలంతా కూడా నువ్వు ఏ జనాల కోసం అయితే ఆలోచిస్తున్నావో ఆ జనాలందరూ కూడా గర్భావోషంలోకి పడిపోతారు. సో నన్ను చంపినందువల్ల నీకేం ఉపయోగం ఉండదు అని చెప్పేసి చెప్తుందనమాట. సో వీటన్నిటికీ ఆన్సర్ చెప్పడానికి ఇప్పుడు పృథు మహారాజు మొదలు పెడతాడనమాట. ఓహో నువ్వు ఎలా అనుకుంటున్నావా అని చెప్పేసి మళ్ళీ ఆ ఆర్గ్యుమెంట్కి ఆన్సర్గా ఏం చెప్తున్నాడు అంటే, నేను ఒక రాజుని కదా. సో రాజు అయినప్పుడు ఏంటి, నేను రాజు యొక్క ఆజ్ఞని శిరసావహించాలి. సో నువ్వేంటి, నేను చెప్పినా కూడా ఎవరికి ధాన్యం అది ఇవ్వకపోగా నువ్వు తప్పించుకోవడానికి ఆవు రూపం తీసుకొని ఉన్నావు. అందుకని చెప్పి నేను నిన్ను ఇప్పుడు చంపటానికి నాకు హక్కు ఉంది. ఎందుకంటే ఒక రాజుగా ఏదైతే ఉందో దాన్ని ధిక్కరించావు కాబట్టి అందుకని నాకు చంపే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అదొక్కటే కాదు, ఇంకా ఏం చెప్తున్నావు అంటే నీకు యజ్ఞాస్ చేస్తే దాంట్లో వచ్చే ఫలాన్ని హ్యాపీగా తీసుకుంటున్నావు, కానీ రిటర్న్లో నువ్వు ఇవ్వాల్సింది అంటే గ్రాస్, ఇప్పుడు ఆవు రూపంలో ఉన్నావు అనుకో, చక్కగా గడ్డి అంతా తింటున్నావు, మేత అంతా తీసుకుంటున్నావు, కానీ రిటర్న్లో పాలు ఇవ్వట్లేదు. ఇక్కడ పోనీ ధరణిగా చూసుకుందాము అంటే యజ్ఞ భాగం నీకు ఏదైతే ఉందో అది తీసుకుంటున్నావు, కానీ రిటర్న్లో వీళ్ళకి పంట పండించుకోవడానికి ధాన్యాలు కానీ విత్తనాలు కానీ ఏవి కూడా నువ్వు ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే నిన్ను చంపే తప్పు లేదు. అందుకని ఏంటంటే ఒక ఆడైనా మగైనా నపుంసకుడైనా ఎప్పుడైనా సరే ఓన్లీ ఆయన యొక్క సొంత ఆనందాన్ని చూసుకుంటూ మిగతా వాళ్ళకి ఏమీ హెల్ప్ చేయకుండా తన వరకే చూసుకుంటూ ఉంటే ఆ టైంలో నాకు చంపే హక్కు ఉంది అని చెప్పేసి, నేను చంపగలను అని చెప్పేసి. అంతేకాకుండా ఎప్పుడైనా సరే ప్రజలకి ఫుడ్ కొరత ఏదైనా ఏర్పడింది అంటే అప్పుడు ఏంటంటే నేను నిన్ను చంపేసి దాన్నే ఆహారంగా ఇవ్వగలను నేను అందరికీ. ఒక రాజుగా ఆ పని చేసే హక్కు నాకుంది. మనకు కూడా ఏంటంటే ప్రభుత్వం నిజంగా గనక మనకి ఫుడ్ ప్రపోజల్ దాంట్లో క్లియర్గా రాస్తారనమాట ఆ చాప్టర్లో ఆ శ్లోకాలు. మనకి ఎప్పుడైతే మనకి ఆహారమైన కొరత ఏర్పడితే అప్పుడు మనకి ఆవుల్ని చంపి వాటిని తినే అవకాశం ప్రభుత్వం కలగజేస్తుంది. కానీ మనకు అసలు ఆహార కొరత అనేది ఉందా? ధరణి ఇవ్వకపోవడం, భూదేవి ఇవ్వకపోవడం అనేది ఉందా? మనమే దాన్ని ఏంటంటే ఆ పంట పొలాన్ని మనం తగ్గించుకుంటున్నాం తప్ప అంతకు మించి మనం రకరకాల ఫ్యాక్టరీలు కట్టి అలా చేసి మనం నాశనం చేసుకుంటున్నామే. కానీ ప్రకృతి పరంగా ఎంతమంది మనకి ఇంతకన్నా కూడా 100 రెట్లు జనం ఎక్కువ ఉన్నా కూడా మనకి అందరికీ సరిపడా ధాన్యం కలిగిస్తుంది. అందుకే మనకి ప్రభుత్వాల్లో ఈ ఈ కళేబరాల శాలని ఇవన్నీ కూడా మనకి పెట్టట్లేదనమాట అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటి అంటే ఒక ఆడవాళ్ళని చంపకూడదు అని అన్నావు కదా, ఎందుకు చంపకూడదు, చంపచ్చు అనేసి. అదే నపుంసకుడు కానీ మనిషి కానీ ఎవరైనా కూడా వాళ్ళందరినీ కూడా ఓన్లీ వాళ్ళ స్వయం ఆనందం కోసం ఉన్నారంటే వాళ్ళని చంపచ్చు అని కూడా చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా లాస్ట్లో ఆమె ఏమడిగింది, అహంకారంతో ఏమనింది, వాళ్ళందరూ నీళ్ళలో పడిపోతారు అంది కదా, ఆ బాధ నువ్వు పడక్కర్లేదు, నేను నిన్ను చంపి నిన్ను ఆహారంగా వాళ్ళకిచ్చి నా యోగ శక్తి
శక్తి ద్వారా వాళ్ళందరినీ కూడా నేను తేలియాడేలాగా చేయగలను. సో దానికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నాము, ఈ లోకాలన్నీ కూడాను ఏ స్థానంలో అవి ఉండి అవన్నీ ప్రాపర్గా తిరుగుతున్నాయి అంటే ఎవరు కారణం? అది భగవంతుడే కారణం. సో అలాంటప్పుడు నువ్వు లేకపోయినా వీళ్ళందరినీ నేను నిలుపుకోలేనా, నేను కాపాడుకోలేనా అని చెప్పేసి చెప్పాడనమాట. సో అప్పుడు ఆమెకు అర్థమైపోయింది. ఇంకా 28వ శ్లోకాలు అనుకుంటుందన్నమాట, ఈయన భగవంతుడి యొక్క అంశ, ఈయనకి నేను ఎన్ని చెప్పి బుజ్జగిద్దాము అనుకున్నా కూడా మనం ఏమి చేయడం కష్టము అని చెప్పేసి అప్పుడు ఆయనకి సరెండర్ అయిపోయి ఆయనకి శరణు వేడుకొని ప్రేయర్స్ చేయడం మొదలు పెడుతుందన్నమాట. ఆ ప్రేయర్సే మనం వినిందనమాట. సో అప్పుడు ఏం చెప్పింది, నీకు ఈ భౌతికమైన గుణాలు ఏమి కూడా నీకు అంటవు, ఈ భౌతిక కాలుష్యం అనేది ఉండదు, దీంట్లో మనకు మోహితుడు రావడం అనేది నీకు ఉండదు, నీ యొక్క ఎప్పుడు కూడా ఒక దివ్య స్థితిలో ఉంటావు అని చెప్పిందనమాట. దానికి ఆయన పృథు మహారాజు ఏమన్నాడు, అలా అయితే ఏముంది, ఈజీ కదా, నేనే దేనికి అటాచ్మెంట్ అనేది నాకు ఉండదు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను చంపేయచ్చు అని చెప్పేసి. సో దానికి వెంటనే ఆమె ఏం చెప్పింది, లేదు లేదు, నువ్వు స్వతంత్రుడివే నాకు తెలుసు, కానీ ఏంటి అంటే నీ ద్వారానే నేను సృష్టించబడ్డాను. సో సృష్టించిన మనిషి నువ్వు మళ్ళీ నువ్వు ఆ, చంపడానికి వెళ్ళావు అంటే ఇంకా నేను ఎవరిని ఆశ్రయించాలి ఇంతకు మించి అని చెప్పేసి అడిగిందనమాట. అడిగితే ఓకే, నువ్వు చెప్పినట్టే నేను సృష్టించిన వాడిని చంపే హక్కు కూడా నాకు ఉంటుంది కాబట్టి నేను నిన్ను చంపచ్చు అని చెప్పేసి చెప్తాడనమాట పృథు మహారాజు. దానికి ఆన్సర్గా మళ్ళీ ఏం చెప్తుంది ఈమె అంటే, ఓకే నువ్వే సృష్టించావు, నువ్వు కానీ ధర్మజ్ఞుడివి, ఇలా ధర్మజ్ఞుడిగా ఉన్నప్పుడు నన్ను ఎలా చంపుతావు ఒక ఆవు రూపంలో ఉన్నదాన్ని అని చెప్తే, అంటే నేను అధర్మాన్ని పరిపాలిస్తున్నానా, అధర్మంగా ఆలోచిస్తున్నాను అంటే, లేదు లేదు, నువ్వు అధర్మం కాదు, కాకపోతే ఏంటంటే ఈ భగవంతుడు చేసే కార్యక్రమాలు అనేవి ఏంటంటే చాలా ఏమంటే కాంట్రవర్సీగా ఉంటాయి, అవి అర్థం కావు. సో దానికి ప్రపాదుల వారు ఏం చెప్పారు, భగవంతుడి యొక్క కరుణ అనుభవం ఉంటే కానీ మనకి భగవంతుడి యొక్క ఆ కర్మలు అనేవి లీలలు అనేవి అర్థం కావు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంతేకాదు ఈ ఈ మనకి సృష్టి అనేది కూడా, ఈ ప్రకృతి అనేది కూడా, నేను కూడా, ఇవన్నీ కూడా ఎవరు అంటే నీ యొక్క శక్తుల ద్వారానే వచ్చాయి, అందుకు నువ్వు అధర్మం అనేది నీది లేదు అని చెప్పి చెప్తోందనమాట. అంతేకాక నిన్ను ధరాధర అని పిలుస్తారు, ఎప్పుడైతే వరాహ రూపంలో వచ్చి నువ్వు నన్ను కాపాడావో అప్పటి నుంచి నువ్వు ఎంత ప్రసిద్ధి చెందావు, ధరాధరుడివి అని చెప్పేసి. కానీ ఇప్పుడు నువ్వే మళ్ళీ అదే చేత్తో నన్ను చంపడానికి కూడా రెడీ అయిపోతున్నావు, నేను అసలు యాక్చువల్గా ఒక బోట్ లాగా ఉండి మీ అందరినీ తేలవడానికి ఉపయోగపడతాను నేను, అలాంటి నన్నెందుకు చంపుతున్నావు అని చెప్పేసి అడుగుతుందన్నమాట. సో నాకు నీ యొక్క యాక్టివిటీస్ అనేది నీ భక్తులు చేసేవే ఎంతో విచిత్రంగా ఉంటాయి, ఇంకా అలాంటప్పుడు నువ్వు చేసే కర్మలు నాకు ఏ విధంగా అర్థమవుతాయి, నేను నీ మాయతో సృష్టించబడిన దాన్ని, సో నాకు ఇవేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి భగవంతుడిని వేడుకుందనమాట. సో ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ చాప్టర్లో చూద్దాము. హరే కృష్ణ.